ఎవరిబడి ఈ వీడియోలో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మానవ్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది అండ్ వాళ్ళు నెట్ ప్రాఫిట్ వచ్చేసి 180 ల్యాక్స్ ఉంది. 180 ల్యాక్స్ అనేది ఇవన్నీ డెబిట్ అండ్ క్రెడిట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్స్. నౌ ఇంట్రెస్ట్ ఆఫ్ 24 ల్యాక్స్. సో 24 ల్యాక్స్ ఇంట్రెస్ట్ ఉందంటే విచ్ ఈ సెటిల్. మామూలుగా పీజీబీపీ ఇన్కమ్కి సంబంధించి తీసుకునేటప్పుడు ఫస్ట్ నెట్ ప్రాఫిట్ తీసేసుకోవాలి. ఆ నెట్ ప్రాఫిట్ని తీసుకొని యాడ్ ఆర్ లెస్ చేసుకుంటూ పోవాలి. సో నెట్ ప్రాఫిట్ నేను తీసేసుకుంటా 1 ల్యాక్ 1 crore 80 lakhs. నెక్స్ట్ ఇంట్రెస్ట్ 24 ల్యాక్స్ రిలేటింగ్ విచ్ ఈ సెటిల్ బై ఇష్యూయింగ్ 8%. సో 8% ఇంట్రెస్ట్ కన్వర్ట్ చేసిన అంట. ఇంట్రెస్ట్ పే చేయాల్సినది ఉంటే అది తీసుకొని పోయి డిబెంచర్స్ చేసినారో మేము ఇంట్రెస్ట్ పే చేసినట్ట తీసుకున్నామంట. అది కన్సిడర్ చేసుకుంటామా అంటే అది కన్సిడర్ అనేది చేసుకోము. సో 24 ల్యాక్స్ ఏదైతే ఉందో టర్మ్ లోన్కి సంబంధించినది ఆర్ ఇయర్స్ సెటిల్ బై యూజింగ్ 8% డిబెంచర్. సో 43B ఏం చెప్తారంటే ఏదైనా యాక్చువల్ పేమెంట్ జరుగుతూనే తీసుకోవాలి, అంతేగాని అదర్ దెన్ పేమెంట్ మనం అలో చేయము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అని చెప్తుంది. కాబట్టి నేను 24 ల్యాక్స్ని యాడ్ బ్యాక్ చేసుకుంటా. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23కి సంబంధించి వాస్ కంప్లీటెడ్ ఇన్ September 23. సో ట్యాక్స్ డిమాండ్ 5,80,000. 5,80,000లో ఏమేమి ఉన్నాయంటే సర్చార్జ్ ఉంది, సెస్ ఉంది. వన్ని కలిపి అమౌంట్ 5,80,000. 5,80,000 నాకు పిఎన్లో వస్తుంది అంటే రాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్ అనేది రాదు. ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ సర్చార్జెస్ ఏమన్నా సెస్ ఉన్నా అవి కూడా రావు. సో 5,80,000 నేను యాడ్ బ్యాక్ చేసుకుంటా. సో టర్మ్ ట్యాక్స్ ఇంక్లూడ్ ఆల్ సర్చార్జెస్ సెస్ అన్నీ వస్తాయి కాబట్టి ఆ ట్యాక్స్ అనేది నార్మల్గా పే చేయాల్సినది డిజలవెన్స్ చేయాలి కాబట్టి నేను యాడ్ బ్యాక్ చేసుకుంటాను. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ. సో ప్రొవిజన్ అనేది రాదు గ్రాట్యుటీకి సంబంధించి. సో దాన్ని కూడా యాడ్ బ్యాక్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ యాక్చురియల్ వాల్యుయేషన్ హీస్ నాట్ అలౌడ్ అండర్ సెక్షన్ 40A3. బట్ ఇక్కడ నాకు ఎంత ఉంది గ్రాట్యుటీ 180 ల్యాక్స్ ఉంది. సో 180 ల్యాక్స్ నేను యాడ్ బ్యాక్ చేయాలి. బట్ ఇక్కడ నేను 75 ల్యాక్స్ మాత్రమే యాడ్ బ్యాక్ చేస్తున్నా. అంటే కింద ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. ఆ అడ్జస్ట్మెంట్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మేబీ ఆ అడ్జస్ట్మెంట్ ఇక్కడ చూసేద్దాం. యాక్చువల్ గ్రాట్యుటీ పేడ్ డ్యూరింగ్ ద ఇయర్ 105. సో 105 అనేది యాక్చువల్గా పే చేసినాం బాబు అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో యాక్చువల్గా పే చేసినామని చెప్తే హలో చేస్తాము. సో 180లో 105 పోతే 75 అనేది ఒకటే డిజాల్వ్ కాబట్టి 75ని నేను డిజాల్వ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇంకా టువర్డ్స్ ఫారిన్ ట్రావెల్ ఆఫ్ డైరెక్టర్ టు ఎక్స్ప్లోర్ ఓపెనింగ్ బ్రాంచ్. సో ఒక బ్రాంచ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బ్రాంచ్ని ఓపెన్ చేయాలనుకుంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్కి రిలేటెడ్ మార్కెట్ ఎక్స్పెండిచర్ కాబట్టి అలవబుల్ డిసలవెన్స్ అనేది ఏమి రాదు. నెక్స్ట్ పేడ్ 82,000 ఫర్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ బై మేకింగ్ పేమెంట్ ఇన్ క్యాష్. సో ఇన్ ఏ సింగిల్ డే. సో క్యాష్ పేమెంట్ అనేది మోర్ దెన్ ఎక్సీడింగ్ 10,000 క్యాష్ పేమెంట్ చేసినామంటే నీకు అలో చేయరు కాబట్టి డిసలవెన్స్ 82,000 నేను యాడ్ బ్యాక్ చేసుకుంటాను. నెక్స్ట్ పేడ్ 11 lakhs టు ఎస్టీ ఇన్కార్పొరేషన్ ఆఫ్ జపాన్ ఆఫర్ ఆన్లైన్ డిజిటల్ అడ్వర్టైజింగ్. ఎస్టీ ఇన్కార్పొరేషన్ హ్యాస్ నో పీ ఇన్ ఇండియా. ఇక్కడ ఏం జరుగుతుందంటే అవుట్ సైడ్ ఇండియాలో సర్వీసెస్కి సంబంధించినది ఆన్లైన్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్. మనం పేమెంట్ కూడా అవుట్ సైడ్ ఇండియాలోనే చేస్తున్నాము. అండ్ ఆ పేమెంట్ కూడా మనము ఈక్వలైజేషన్ లెవీ అనేది ఏం తీయలేదు అండ్ పే చేసేసినాము అమౌంట్. ఎంత అమౌంట్ 11 lakhs. సో ఎక్స్పెన్సెస్ ఆన్ ఆన్లైన్ డిజిటల్ యాక్చువల్గా ఇండియాలో ఉంటే టీడీఎస్ని డిడక్ట్ చేసేస్తుంటుంది. అవుట్ సైడ్ కంట్రీ నాన్ రెసిడెంట్ వాళ్ళైతే ఈక్వలైజేషన్ లెవీని చేసి ఇవ్వాలి. ఈక్వలైజేషన్ లెవీ చేయకుంటే నార్మల్గా టీడీఎస్ అయితే 30% డిసల్వెన్స్ అవుతుంది. నాన్ రెసిడెంట్ వాళ్ళకైతే ఈక్వలైజేషన్కి సంబంధించి చేయకుంటే డిడక్షన్ చేయకుంటే ఫుల్ అమౌంట్ అనేది ట్యాక్సబుల్ అయిపోతుంది. ఫుల్ అమౌంట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. సో 11 lakhs నేను డిజాల్వ్ చేస్తున్నాను. సో హ్యాడ్ బ్యాక్ చేసుకుంటాము. ఇంకా 4.6 lakhs ఆన్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యు ఆర్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 135. సో సిఎస్ఆర్ యాక్టివిటీ 4.6 అది కూడా నాట్ డిడక్టబుల్. అజ్యూమింగ్ సచ్ ఎక్స్పెండిచర్ అనేది నాట్ డిడక్టబుల్ అండర్ సెక్షన్ 30 to 36 వరకు రాదు. అండ్ ఎంటైర్ అది యాడ్ బ్యాక్ చేసుకుంటాము సిఎస్ఆర్ యాక్టివిటీకి. తర్వాత ఒక వేకెంట్ ల్యాండ్ని సేల్ చేసినాము. ఎవరికి సేల్ చేసినాము అంటే హోలీ హోండ్ సబ్సిడరీ వాళ్ళకి సేల్ చేసినాము. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది 18 lakhs. 18 lakhsని మేము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వేసినామంట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వేయకూడదు, ఎందుకు అది వేరే హెడ్కి సంబంధించినది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేల్ ఆఫ్ వేకెంట్ ల్యాండ్ 18 lakhs. అది ఎవరికి హోలీ ఓన్ సబ్సిడరీ కంపెనీకి. ఫస్ట్ ఇక్కడైతే రాదు కాబట్టి ఇక్కడ నుంచి నేను తీసేస్తా. తీసుకుపోయి ఎక్కడ వేయాలి, క్యాపిటల్ గెయిన్లో వేయాలి. సో క్యాపిటల్ గెయిన్కి వెళ్ళిపోతే సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్అబ్జర్వ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏటీజీ. దాని పాయింట్ మిస్ చేసిన ఎందుకు
డివిడెండ్ రిసీవ్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈ 18 lakhs అనేది జస్ట్ సెకండ్ ఫార్వర్డ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. యాక్చువల్లీ ఇక్కడ ఏం రావాలంటే క్యాపిటల్ గెయిన్ అని వచ్చి ఆ క్యాపిటల్ గెయిన్ ఇక్కడ రావాలి సేల్ ఆఫ్ వేకెంట్ ల్యాండ్. బట్ అది కూడా ట్యాక్సబుల్ రాదు కాబట్టి నిల్ వేసేసుకుంటాం అనమాట. అది ప్రాబ్లం ఏం రాదు. నెక్స్ట్ పేడ్ 2.2 lakhs టు యూనివర్సిటీ యాజ్ ఏ డొనేషన్ టు బి యూజ్ ఫర్ రీసెర్చ్. సో డొనేషన్ చేసినాము ఎంత 2.2 కాంట్రిబ్యూషన్ టు యూనివర్సిటీ ఫర్ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్స్ 2,20,000. ఇక్కడ కాంట్రిబ్యూషన్ అనేది చేసినది సోషల్ ఎలిజిబిలిటీకి 100% డేషన్ వస్తుంది. బట్ మనము 115 BAA కానీ ఆఫ్ చేసుకుంటే రాదు. మనకి ఇక్కడ లాస్ట్లో చెప్తారు కంప్యూటర్ ట్యాక్స్ 115 BAA తీసుకోకూడదు అనేది. కాబట్టి నాకు కాంట్రిబ్యూషన్ చేసినది డిడక్షన్ అనేది రాదు రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్స్ వాళ్ళకి చేసిన అమౌంట్. సో కన్సెషన్ తీసుకున్నాను కాబట్టి ఆ 2.2 అనేది రాదు కాబట్టి నేను యాడ్ బ్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేడ్ ఇంటీరియం డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ డ్యూరింగ్ ద ఇయర్ 65 lakhs. ఇంటీరియం డివిడెండ్ కూడా నాకు రాదు. సో ఇంటీరియర్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈజ్ నాట్ అలౌడ్ హ్యాస్ రిడక్షన్ సిన్స్ ద సేమ్ హ్యాస్ బిన్ డెబిటెడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు యాడ్ బ్యాక్ చేసుకుంటా 65 lakhs. నెక్స్ట్ కాంట్రిబ్యూటెడ్ 300 lakhs టువర్డ్స్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 80 CCD క్యాలిక్యులేటెడ్ 15% ఆఫ్ అగ్రిగేట్ సాలరీ అండ్ డిఎన్ఎస్ అలవెన్స్. యాక్చువల్గా నీకు 14% వరకు అలో చేస్తుంది. నెక్స్ట్ ఆఫ్ 14 ఏదైతే ఉందో అది డిజాల్వ్ అయిపోతుంది. సో అక్కడ మొత్తం 300 lakhs ఉంది. 300 lakhs ఎంతకి ఈక్వల్ 15%కి ఈక్వల్. నీకు ఎక్సెస్ 1% కాబట్టి 1% తీసుకుంటే 20 lakhs అనేది యాడ్ బ్యాక్ చేసుకుంటాము. నెక్స్ట్ డిప్రిషియేషన్ 36 lakhs. సో యాక్చువల్గా డిప్రిషియేషన్ ఎంతైతే డెబిట్ చేసామో అది యాడ్ బ్యాక్ చేసుకోవాలి. అండ్ మనం యాక్చువల్గా ఎంత ఇవ్వాలి ఎంతైతే అలవబుల్లో అంత మాత్రమే ప్రొవైడ్ చేయాలి. నార్మల్ డిప్రిషియేషన్ ఎంత ఉంది 62 lakhs ఉంది. సో ఓన్లీ 62 lakhs మాత్రమే నేను డిడక్ట్ చేయాలి. సో డిప్రిషియేషన్ యాజ్ పర్ యాక్ట్. నెక్స్ట్ 36 lakhs బై వే ఆఫ్ డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ నైట్ సింగపూర్ ఇన్ మానవ్ లిమిటెడ్ 28% ఓటింగ్ ఫామ్. సో డివిడెండ్ కూడా ఇక్కడ నుంచి తీసేయాలి. డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ ఇది తీసుకొని పోయి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకోవాలి. సో డివిడెండ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకుంటాము. 36 lakhs received from Night Singapore in which Mano Limited has voting power. Next, paid 6 lakhs డొనేషన్ టు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి తీసుకున్నప్పుడు అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క ఎక్స్పెండిచర్ కాదు. సో ఆ డొనేషన్ ఏదైతే చేసినామో 6 lakhs నేను యాడ్ బ్యాక్ చేసుకోవాలి. అండ్ నేను 80 GGB అనేది ఒకటి ఉంటుంది. 80 GGBలో నేను డిడక్షన్ తీసుకోవచ్చు. బట్ నేను కన్సెషనల్ ట్యాక్సెస్ని యాక్ట్ చేసుకున్నాను కాబట్టి 115BAని అది కూడా నాకే రాదు. డిడక్షన్ అండర్ సెక్షన్ 80 GGB ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డొనేషన్ టు రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ ఈజ్ నాట్ అలౌడ్. ఎందుకు నేను ఆఫ్ చేసుకున్నాను దీనికి. నెక్స్ట్ నార్మల్ డిప్రిషియేషన్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన. అడిషనల్ డిప్రిషియేషన్ నేను కన్సెషన్ రేట్ తీసుకున్నాను కాబట్టి అడిషనల్ డిప్రిషియేషన్ అనేది రాదు. సో ఆ పాయింట్ గురించి చెప్పేసుకోవచ్చు. అడిషనల్ డిప్రిషియేషన్ యాజ్ పర్ ఇన్ఫాక్ట్ నాట్ అలవబుల్ సిన్స్ ఆప్టింగ్ 115BAA. నెక్స్ట్ బ్రాట్ ఫార్వర్డ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ 14 lakhs. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ అవుట్ ఆఫ్ నార్మల్ డిప్రిషియేషన్ అనే ప్రకారం చూసుకుంటాం కాబట్టి త్రో కంపెనీ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ 115BA సిన్స్ సచ్ డిప్రిషియేషన్ ఈజ్ నాట్ అట్రిబ్యూటబుల్ టు అడిషనల్ డిప్రిషియేషన్ కానీ చెప్పలేదు కాబట్టి నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ నార్మల్ డిప్రిషియేషన్ క్లియర్గా చెప్పినా కాబట్టి ఇప్పుడు ఇందులో మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే నేను 115BAA తీసుకోవడం వల్ల ఏమేమి లాస్ అవుతున్నా అడిషనల్ డిప్రిషియేషన్ తీసుకోవడానికి రాలే, తర్వాత కాంట్రిబ్యూషన్ టు రీసెర్చ్కి సంబంధించి రాలే, పొలిటికల్ కాంట్రిబ్యూషన్ చేసినది రాలే, ఇవి రావు. అండ్ ఇక్కడ నేను డివిడెండ్ రిసీవ్ చేసుకునేది 80Mలో డిడక్షన్ వస్తుంది. 80M క్లెయిమ్ చేసుకోవచ్చు ఈవెన్ నేను 115BA తీసుకున్నప్పటికీ. అండ్ టర్న్ ఓవర్ గురించి ఎక్కడైనా మాట్లాడినారా? సారీ నేను బాగా ఆప్ చేసుకున్నా కాబట్టి 22% ట్యాక్స్ పడుతుంది. సో 22% టోటల్ ఇన్కమ్. అండ్ ప్రతిసారి డైరెక్ట్గా సర్చార్జ్ అనేది 10 lakhs ఉంటుంది. 10 lakhs ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ప్లస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తారు. సో టోటల్ యాక్టివిటీ 75,60,970. అది మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒక నిమిషం కింద లాస్ట్లో మనకు కావాల్సినవి చూద్దాం. కంప్యూట్ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అసెస్మెంట్ ఇయర్ క్లియర్లీ స్టార్టింగ్ ద రీజన్ ఫర్ ట్రీట్మెంట్ ఈచ్ ఆఫ్ దెమ్. ఓకే. ద కంపెనీ ఆప్టెడ్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ మ్యాట్ అండర్ సెక్షన్ 115BAB ఫర్ అసెస్మెంట్ ఇయర్ 25-26.
ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, లెదర్ ప్రోడక్ట్లో ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు మీరు ATJJA అనేది ఒకటి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి కొంచెం వరకు. తర్వాత అడిషనల్ డిప్రిషియేషన్ అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు కన్సెషన్ రేట్ 1 మంత్ BAB తీసుకున్నప్పుడు ఆ కన్సెషన్ రేట్ అనేది రాదనుకోండి, అడిషనల్ డిప్రిషియేషన్కి అదే పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ 120 lakhs ప్రాఫిట్. సో 120 lakhs ప్రాఫిట్ నేను తీసుకోవాలి ఫస్ట్. సో డైరెక్ట్గా నేను ఏం చేసుకోవాలి ఇక్కడ, ఫస్ట్ కంప్యూటేషన్ ఏం చేస్తున్నామో PGBPకి సంబంధించి ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేస్తాం. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ 55 lakhs 54 lakhs రెస్పెక్టివ్లీ. ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అయింది, క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యూ అయింది. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నా ఇక్కడ, ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అయింది. ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అయితే ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది తగ్గింటుంది కాబట్టి నేను ఇప్పుడు యాడ్ బ్యాక్ చేసుకోవాలి ప్రాఫిట్ని. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఏమైంది, అండర్ వాల్యూ అయింది. క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యూ అయితే ప్రాఫిట్ ఏమైంటుంది, డిక్రీజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో 55లో 10%, 54కి 10%. సో 55 × 10/110, 54 10/90 అండర్ వాల్యూడ్ కాబట్టి తీసుకొని నేను ఎంతైతే డిఫరెన్స్ వచ్చిందో అది రెండు యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో 5 lakhs 6 lakhs నేను యాడ్ బ్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ ABC Limited paid 10 lakhs in foreign currency has sale commission during the year without deducting TDS. Mr. John, citizen of USA and non-resident for procuring oil from outside India. సో ఇక్కడ ఏమైంది, సేల్ కమిషన్ పే చేసినాము. ఎవరికి పే చేసినాము, నాన్ రెసిడెంట్కి పే చేసినాము. TDS అనేది డిలీట్ చేయలే. ఎక్కడ కొనుక్కున్నాము, అవుట్ సైడ్ కంట్రీలోనే కొనుక్కున్నాము. సో అక్కడనే కొనుక్కున్నాం కాబట్టి ఇక్కడ ప్రొవిజన్స్ అక్కడ అప్లికబిలిటీ అనేది రాదు కాబట్టి TDA డిడక్ట్ చేయాల్సిన అవసరం అనేది రాదు. సో ఫుల్ అమౌంట్ అనేది డిడక్షన్ అయిపోతుంది. సో మొత్తం అమౌంట్ అలవబుల్ కాబట్టి నో ప్రాబ్లం. సో సేల్ పేడ్ టు మిస్టర్ జోన్ నాన్ రెసిడెంట్ ఏజెంట్ ఫర్ సర్వీసెస్ రెండర్ అవుట్ సైడ్ ఇండియా కాబట్టి నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా. అండ్ అతని కమిషన్ అనేది ఫారిన్ కరెన్సీలో డైరెక్ట్గా ఇచ్చేసినాము అండ్ నాట్ రిసీవ్డ్ ఇండియా ప్రకారంగా తీసుకోలేదు. అండ్ కమిషన్ ఇన్కమ్ అనేది ప్రొక్యూర్డ్ ఆర్డర్ బై నాన్ రెసిడెంట్ హూ రిమైన్స్ అవుట్ సైడ్ ఇండియా నాట్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా. నాన్ రెసిడెంట్ అతను అక్కడ బిజినెస్ చేసుకున్నాడు, అక్కడనే మనమే పోయి కొనుక్కొని అక్కడనే ఆ అమౌంట్ పే చేసినాం కాబట్టి ఇండియా TDS ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీలోకి రావు. నెక్స్ట్ 45,000 పేడ్ ఇన్ క్యాష్ టు మిస్టర్ రాజ్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. మామూలుగా 10,000 అబోవ్ ఉంటే పేమెంట్ అనేది ఖచ్చితంగా క్యాష్ చేయకూడదు అనేది ప్రొవిజన్. బట్ ఇతను ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్ అవుతున్నప్పుడు కాబట్టి ఎక్స్పెండిచర్ ఈవెన్తో 50,000 వరకు మనకి ఎగ్జామ్షన్ వస్తుంది. సో 45,000 క్యాష్ తీసుకున్నాడు కాబట్టి నో ప్రాబ్లం. రిటైర్మెంట్ అయిపోయేటప్పుడు కొంత క్యాష్ తీసుకుని ఆనందం కొద్ది ఇస్తుంటారు కాబట్టి క్యాష్ని ఇచ్చి పంపిస్తున్నప్పటికీ నో ప్రాబ్లం. డిసల్వెన్స్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ 200,000 షేర్స్ ఆఫ్ మిసెస్ VKL లిమిటెడ్ ఓ లిస్టెడ్ కంపెనీ ఉంది, 3,50,000. దిస్ షేర్స్ వర్ సోల్డ్ ఆన్ 7/4/2024 యాజ్ ఫర్ 250 పర్ షేర్. ద 250 పర్ షేర్కి సేల్ చేసాము. ప్రాఫిట్ వచ్చింది 2,000 షేర్కి ఎంత లిస్టెడ్ 3,50,000. షో చేసినది 250 పర్ షేర్కి. ద హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ VKL లిమిటెడ్ కోటెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ 31/3/2018 was 175 per share. The shares were acquired 75 per share on 10/6/2017. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాఫిట్ రిలేటెడ్ అంతా బిజినెస్కి సంబంధించి కాదు, ఫస్ట్ బిజినెస్ నుంచి పక్క తీసేయండి. క్లియర్గా చెప్పినాడు 3,50,000 అని. సో 3,50,000 నేను తీసేస్తా. ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ షేర్స్ ఆఫ్ మిసెస్ వికేఎల్ అది క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ కాబట్టి PGP హెడ్లో రాదు కాబట్టి PGP హెడ్ నుంచి బహార్ నికాలో 3,50,000 నికాల్ దియా. ఇప్పుడు అక్కడ వెళ్ళండి, ఎక్కడ క్యాపిటల్ గెయిన్ హెడ్ లేకపోవాలి. క్యాపిటల్ గెయిన్ హెడ్ లేకపోయినాక ఫస్ట్ నేను ఎంతకు సేల్ చేస్తున్నాను అని చెక్ చేసుకోవాలి. సో ఎంతకు సేల్ చేస్తున్నామో అంత వేసుకుంటే అండ్ ఇవి లాంగ్ టర్మా షార్ట్ టర్మా చెక్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను ప్రాఫిట్ ఆన్ షేర్స్ సేల్ వచ్చేసి 2,000 ఆఫ్ మిసెస్ VKL లిమిటెడ్ ఒక కంపెనీ 3,50,000 వచ్చిందని చెప్పినాము. ది షేర్స్ వచ్చేసి వర్ సోల్డ్ ఆన్ 7/4/2024కి ఫర్ 250 పర్ షేర్కి. ద హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ VKL లిమిటెడ్ కోటెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ యాజ్ ఆన్ 31/1/2018కి 175 per share. The shares were acquired for 75 rupees per share on 10/6/2017కి STT పే చేసినారు.
ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ లేక వచ్చేయండి. ఇవి మోర్ దెన్ 12 మంత్స్ ఉంది కాబట్టి ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని డిసైడ్ అయిపోతాము. ఎంత సేల్ చేస్తున్నాడు, 250 రూపీస్ పర్ షేర్ అన్నాడు. సో 250 ఇంటూ 2000 షేర్స్ అయినాడు కాబట్టి 5 lakhs. ఇక్కడ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎంత తీసుకోవాలి అనేది. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ యాక్చువల్గా నేను కొనేది ఎంతకి, 75 రూపీస్కి. 2000 షేర్స్ ఇంటూ 75 తీసుకుంటే 1,50,000 అవుతుంది. 31/1/2018 దాని యొక్క రేట్ ఎంత ఉంది, 175 రూపీస్ ఉంది. సో 2000 ఇంటూ 175 తీసుకుంటే 3,50,000 అవుతుంది. సో 1,50,000 ఆర్ 3,50,000, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకోండి. 3,50,000. సో 3,50,000 ఈజ్ మై కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంత తీసుకోవాలి. అండ్ ఇక్కడ 3,50,000 అండ్ నా సేల్ కన్సిడరేషన్ ఉంది 5 lakhs ఉంది. ఆ రెండిట్లో లోయర్ తీసుకుంటాం అనమాట మళ్ళీ యాక్చువల్గా. సో ఇక బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏమి, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత అదొకటి. తర్వాత 31/1/2018కి బయట రేట్ ఎంత ఉంది, తర్వాత నా సేల్ కన్సిడరేషన్ ఎంత ఉంది, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకొని ఆ లోయర్కి వచ్చిన అమౌంట్ అండ్ యాక్చువల్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటే నాకు వచ్చేదే క్యాపిటల్ గెయిన్. సో 1,50,000 నాకు వచ్చిన క్యాపిటల్ గెయిన్. నెక్స్ట్, short-term capital gain derived from transfer of capital asset on which no depreciation is allowed under the Act 75,000. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది వచ్చింది 75,000కి సంబంధించి. ఇది కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఇక్కడనే వేసుకోవాలి. ఓ పీజీపీలో వేయకూడదు. సో పీజీపీలో వేసామన్నాడు కాబట్టి తీసేద్దాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ నో డిప్రిషియేషన్ ఈజ్ అలౌడ్. ఇక్కడ నుంచి తీసేసి ఎక్కడ తీసుకొస్తాము, క్యాపిటల్ గెయిన్లోకి తీసుకొచ్చేస్తాము. నెక్స్ట్, ప్రాఫిట్ ఆన్ profit of 7,20,000 on sale of plot of land on 24/7/2024 to XYZ, a domestic company, the entire shares of which held by the assessee company. The plot was acquired by ABC Limited. 100% సబ్సిడరీకి సేల్ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పీజీవీపీ ఇన్కమ్ అయితే కాదు, తీసి పడేయాలి. పీజీవీపీ నుంచి క్యాపిటల్ గెయిన్లోకి తీసుకోవాలి. క్యాపిటల్ గెయిన్లో వేద్దామా అంటే బట్ 100% షేర్స్ వీళ్ళు హోల్డ్ చేసుకున్నారు కాబట్టి క్యాపిటల్ గెయిన్ కూడా పడదు. నెక్స్ట్, క్రెడిట్ టు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంక్లూడ్ డివిడెండ్ ఆఫ్ 50,000 రిసీవ్డ్ ఆన్ September 6th ఫ్రమ్ డొమెస్టిక్ కంపెనీ. ఏమి డివిడెండ్ రిసీవ్ చేసుకున్నాము, 50,000 డివిడెండ్ రిసీవ్ చేసుకున్నాము. ఇక్కడ ఎక్కడ నుంచి, డొమెస్టిక్ కంపెనీ నుంచి. అది కూడా నాకు పీజీపీ ఇన్కమ్ కాదు. పీజీపీ నుంచి ఫస్ట్ 50,000 తీసేస్తా. అండ్ దాని తర్వాత ఇండియాలో కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబిలిటీ అవుతాయి కాబట్టి టీడీఎస్ డిడక్ట్ చేసి వాళ్ళు పంపించుంటారు. మనకి ఇక్కడ క్లియర్గా చెప్పినారు రిసీవ్డ్ అని. సో రిసీవ్డ్ అని అంటే ఆల్రెడీ ఆఫ్టర్ టీడీఎస్ కట్ అయిన తర్వాత వాళ్ళు పంపించుంటారు కాబట్టి టీడీఎస్ 10% పట్టుకొని ఉంటారు కాబట్టి ఆ 10%ని నేను యాడ్ బ్యాక్ చేసి గ్రాస్ అప్ చేసి వేయాలి. సో డివిడెండ్ ఇన్కమ్ ఫ్రమ్ డొమెస్టిక్ కంపెనీ 50,000 డివైడెడ్ బై 90% చేసుకుంటే 55,555 వచ్చేస్తుంది. నెక్స్ట్, డివిడెండ్ తర్వాత 20,000 paid for expenses in connection with the inauguration of new branch opened for expanding the business. ఇనాగ్రేషన్ న్యూ బ్రాంచ్ అంటే రిలేటింగ్ టు సేమ్ బిజినెస్ కి సంబంధించి కాబట్టి అలవబుల్ ఎక్స్పెండిచర్, నో ప్రాబ్లం, నో ఇష్యూ, కంటిన్యూ చేసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ఇనాగ్రేషన్ ఆఫ్ న్యూ బ్రాంచ్. నెక్స్ట్, అన్ అమౌంట్ ఆఫ్ 20,000 paid as penalty to government from company failure in performance of contract within stipulated time. There was a delay of 4 months according the agreement. The company, ఇది ఇన్ఫ్రాక్షన్ ఆఫ్ లా కాదు, కాంట్రాక్ట్ ఎంటర్ అయినామో కాంట్రాక్ట్ చేయలేనందుకు పెనాల్టీ పడింది. సో ఇది అలవబుల్ ఎక్స్పెండిచర్, పెనాల్టీ టు గవర్నమెంట్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ కాబట్టి అది ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ 5 lakhs వాజ్ పేడ్ టు మేనేజర్ ఆఫ్ కంపెనీ అండర్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్, విఆర్ఎస్ స్కీమ్. 1/5 సెక్షన్ 35లో ఒక హెడ్ ఉంటుంది, 35DDA అంటారు. సో 35DDA అని చెప్తారంటే 1/5 ఆఫ్ ఎక్స్పెండిచర్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్కి. సో కరెంట్ ఇయర్కి 1/5 నేను యాడ్ చేసుకుంటే 5 lakhsలో 1/5 అంటే 1 lakh కాబట్టి 1 lakh అలా వచ్చేస్తాము, 4 lakhని యాడ్ బ్యాక్ చేసుకుంటాము. నెక్స్ట్, 75,000 పేడ్ బై bank remittance on deposit made by non-resident buyer of goods manufactured by the company. The said payment were outside India without deduction of TDS. So 75,000 TDS డిడక్ట్ చేయకుండా పంపించిన అమౌంట్
అప్పుడు డిజాల్వెన్స్ అనేది 100% అయిపోతుంది. సో ఇంట్రెస్ట్ డిపార్ట్మెంట్ డీమ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా సచ్ ఇంట్రెస్ట్ హీస్ పేడ్ బై ద కంపెనీ ఏ రెసిడెంట్ విచ్ హీ యూజ్డ్ సచ్ డిపాజిట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఇట్ ఇన్ ఇండియా. సో దాన్ని ఇంట్రెస్ట్కి వాళ్ళు ఖచ్చితంగా టీడీఎస్ని కట్ చేసి పంపించారు. అలా కట్ చేయకుంటే మామూలు మన రెసిడెంట్ వాళ్ళకైతే 30% డిజాల్వ్ చేస్తుంటుంది. నాన్ రెసిడెంట్ వాళ్ళు వచ్చినప్పుడు 100% డిజాల్వ్ చేయాలి కాబట్టి 75,000ని డిజాల్వ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్, doing the company has employed 56 additional employees. Okay, 56 additional employees. All these employees contribute to recognize the provident fund. Okay, 39 out of 56. So 56 లో 39 join on 1/6/2024 on a salary of 15,000 per month. 1/6/2024 లో జాయిన్ అయినాడు. ఏప్రిల్ మే 2 మంత్స్. 2 మంత్స్ తీసేసుకుంటే మామూలుగా 365 డేస్ అనుకుంటే 2 మంత్స్ 60 డేస్ తీసుకుంటే 300 డేస్ ఉన్నారు ఖచ్చితంగా. ఎంతమంది? 39 మెంబర్స్. వాళ్ళ శాలరీ వచ్చేసి 15,000 పర్ మంత్. మళ్ళీ నెక్స్ట్ 14 జాయిన్డ్ ఆన్ 1/7/2024. 90 డేస్ తీసేయండి, 360 నుంచి 90 డేస్ తీసేసుకుంటే 270 డేస్ సంథింగ్ ఉన్నారు. ఓ, వాళ్ళ శాలరీ వచ్చేసి 45,700 పర్ మంత్. అండ్ 3 జాయిన్డ్ ఆన్ 1/11/2024. 1/11 అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో 5 మంత్స్. 150 డేస్ ఉన్నారు మినిమం చూసుకుంటే, ఆనర్ అక్యురేట్గా చూసుకుంటే. వాళ్ళ శాలరీ వచ్చేసి 22,000 పర్ మంత్. ద శాలరీ ఆఫ్ 9 ఎంప్లాయీస్ హూ జాయిన్ ఆన్ 1/6/2024 ఆర్ బీయింగ్ సెటిల్డ్ బై బేరర్ చెక్ ఎవ్రీ మంత్. యాడ్ ఇట్ అండర్ సెక్షన్ 44AB హ్యాస్ బిన్ డన్ బిఫోర్ ద డేట్. మామూలుగా 1/6/2024కి జాయిన్ అయిన వాళ్ళ శాలరీ ఎంత? 15,000 పర్ మంత్. ఓకే, వాళ్ళకి బేరర్ చెక్తో ఇస్తున్నా అంట. ఇప్పుడు బేరర్ చెక్తో పేమెంట్ చేస్తున్నారు అంటే ఏమవుతుంది? అది క్యాష్ కిందకే కౌంట్ అవుతుంది. 15,000 అంటే 10,000 అబౌవ్ ఉన్న ట్రాన్సాక్షన్ క్యాష్లో చేయకూడదు. వాళ్ళు చేసినారు. అంత ఎంతమందికి? 9 ఎంప్లాయీస్కి. సో 9 ఎంప్లాయీస్ ఇంటూ 15,000 ఇంటూ 10 మంత్స్, అది డిజాల్వ్ అయిపోతుంది బేరర్ చెక్ అయితే. సో 13,50,000 డిజాల్వ్ చేసేస్తాము. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే ఈ ఈ 80JJఏ అనేది క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. 80JJఏ క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి అంటే, ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 56 ఎంప్లాయీస్ ఉన్నారు. 56 ఎంప్లాయీస్లో ఎంతమంది ఎలిజిబుల్, ఎంతమంది ఎలిజిబుల్ కారు అనుకుంటా తీసేసుకుంటూ రావాలి. ఇక్కడ 14 ఎంప్లాయీస్ ఎవరైతే 45,700 తీసుకున్నారు అంటే వాళ్ళ అమౌంట్ ఎంత అయింది? ఎక్సీడింగ్ 25,000. ఎక్సీడింగ్ 25,000 ఉన్న వాళ్ళకి మనము అలో చేయము. సో బ్యాక్ టు 56 నుంచి 14 తీసేస్తే వాళ్ళు అడిషనల్ ఎంప్లాయీలకి రారు. తర్వాత ఇక్కడ 3 ఎంప్లాయీస్ ఎవరు జాయిన్ అయినారు? 1/11/2024కి క్వాలిఫై యాజ్ అడిషనల్ ఎంప్లాయీస్. దే హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఫర్ మోర్ దెన్ 150 డేస్. నార్మల్గా 240 డేస్ చూసుకుంటాము. వీళ్ళు ఏం బిజినెస్ అన్నారు? లెదర్ బిజినెస్ అనుకుంటా స్టార్టింగ్లోనే చెప్పినది. కరెక్ట్. సో లెదర్ బిజినెస్ కాబట్టి 150 డేస్ చూసుకుంటే సరిపోతుంది. సో 150కి వచ్చేసినారు కాబట్టి తీసుకున్నాము. సో అడిషనల్ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఏమి? టోటల్ ఎమ్యూల్మెంట్స్ పేడ్ ఆర్ పేయబుల్ టు అడిషనల్ ఎంప్లాయీస్కి డ్యూరింగ్ ద 24-25లో కొత్తగా ఎవరు ఎంతమంది అయితే వచ్చినారో అంతమందికి ఎంతైతే పే చేస్తామో అంత పే చేసిన దాంట్లో 30% అనేది అలో చేస్తాము. హౌఎవర్ ద అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 9 ఎంప్లాయీస్ హూ జాయిన్డ్ ఆన్ 1/6/2024 అండ్ వాళ్ళ యొక్క శాలరీ అనేది పే చేసినారు బై బేరర్ చెక్ వుడ్ బి నిల్. అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ ఎంత? 48,30,000. సో 15,000 ఇంటూ 30 ఎంప్లాయీస్. 39 నుంచి 9 పోతాయి. ఫస్ట్ ఈ లునా కదా, ఇక్కడ ఇక్కడ వస్తే 39 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఆ 39 ఎంప్లాయీస్కి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు 39లో 9 ఏమన్నారు? వాళ్ళ పేమెంట్ అనేది బేరర్ చెక్తో చేసిన అన్నారు. వాళ్ళు ఎలిజిబిలిటీలోకి రాదు. సో 39లో 9 తీసేస్తే 30 మెంబర్స్ ఉంటారు. 30 మెంబర్స్ ఎన్ని మంత్స్? 10 మంత్స్. వాళ్ళకి పే చేసినది 15,000 పర్ మంత్. నెక్స్ట్ 22,000 పే చేసిన వాళ్ళు 25 బిల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు. సో 22 3 మెంబర్స్, వాళ్ళు 5 మంత్స్. మొత్తం అమౌంట్ పే చేసినది 48,30,000. దానిలో నాకు 30% అనేది డిడక్షన్ వస్తుంది. 80JJఏలో 80JJఏ 14,49,000. నాకు డిడక్షన్ తీసేసిన తర్వాత నాకు వచ్చిన ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ 1,25,00,000
51,560. అంతేనా? ఎస్, అంతే. నెక్స్ట్ నేను ఆల్రెడీ నాకేం చెప్పినావు, కన్సెషనల్ రేట్ తీసుకున్నా అంట. కన్సెషనల్ రేట్ అంటే 22% వస్తుంది, ప్లస్ సర్చార్జ్ 10% వస్తుంది, ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ వస్తుంది. అండ్ బట్ ఇక్కడ నాకు ఏవైతే స్పెషల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయ్యి ట్యాక్స్ అవుతావో వాటిని స్పెషల్ ప్రొవిజన్స్తోనే ట్యాక్స్ వేయాలి. సో స్పెషల్ ప్రొవిజన్స్ నాకు ఏమున్నవి, క్యాపిటల్ గెయిన్కి సంబంధించినవి ఉన్నవి, క్యాపిటల్ గెయిన్వి పక్క తీయాలి. డివిడెండ్ ఇన్కమ్కి సంబంధించినది ఉంది, అది పక్క తీసేయాలి. అవి తీసేసిన తర్వాత నార్మల్గా తీసుకుంటా. సో ఫస్ట్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించి ఉంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించి ఎంత చెప్పినాము ఇక్కడ, రెండు ఉండే. ఒకటి వచ్చేసి వాళ్ళ ఓన్ కంపెనీది, ఇంకొక కంపెనీది. సో 1,50,000 ఉంది ఇక్కడ. సో 1,50,000, 1,50,000 నుంచి 1,25,000 వెళ్ళిపోతాయి. 1,50,000 నుంచి 1,25,000 వెళ్ళిపోతే 25,000 ఉంటుంది. సో 25,000కి 10% వేయండి, అంటే 2,500 పడుతుంది. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి డైరెక్ట్ ఈ లేటెస్ట్ రేట్ ఏదైతే వస్తుందో, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది, 75,000 ఉంది. సో నార్మల్ స్లాబ్ రేట్ లెక్క వచ్చేస్తే, సారీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 22%. కాదు కాదు కాదు, సటన్ క్యాపిటల్ గెయిన్కి 22% కాదు, రేట్ ఉన్నాయి. జస్ట్ సెకండ్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 20% రావాలి. 22% ఎందుకు వచ్చిందో, నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ డివిడెండ్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్కి సంబంధించి, అండ్ తర్వాత బిజినెస్ ఇన్కమ్కి 15%. 15% ఎందుకంటే బిఏబి తీసుకున్నాం కాబట్టి, 115 బిఏబి తీసుకున్నాం కాబట్టి 15% వస్తుంది. రిమైనింగ్ ఇన్కమ్ అంతా అన్నమాట. ఏది క్యాపిటల్ గెయిన్, ఈ ఇన్కమ్ ఆ ఇన్కమ్ అన్ని తీసేసిన తర్వాత రిమైనింగ్ వాటి అందరికీ సర్చార్జ్ అనేది 10% కామన్, 4%. నెక్స్ట్ టీడీఎస్, ఈ దాకా డివిడెండ్ పైన టీడీఎస్ క్యాలిక్యులేషన్ చేస్తాము, ఆ అమౌంట్ తీసేసి రిమైనింగ్ పైన ట్యాక్స్ పేయబుల్ పే చెయ్యాలి. సిన్స్ ఇట్స్ ఏ లాజికల్ అజంప్షన్, ఏమంటారు, దట్ రెమ్యునరేషన్ పే టు ఎంప్లాయీస్ హ్యాస్ బిన్ డెబిటెడ్ టు స్టేట్మెంట్ ఆఫ్, మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్స్లో అది ఎంప్లాయీస్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్లు ఇచ్చినారు కాబట్టి 80JJAAకి సంబంధించి ఆ అడ్జస్ట్మెంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అడ్జస్ట్ అయ్యలేకుంటుంది కాబట్టి అది క్యాష్ పేమెంట్ని నేను ఇప్పుడు డిజాల్వ్ చేసిన. కరెక్టేనా? కొంతమంది కాన్సిక్వెంట్లీ ఏమనుకోవచ్చు అంటే, ఆ మొత్తం కిందనే ఇచ్చిన కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అసలు అడ్జస్ట్ చేయలేదు, ఫ్రెష్ ట్రాన్సాక్షన్ అని అనుకుంటే, నేను పైన యాడ్ బ్యాక్ చేసిన అమౌంట్, వేరే చెక్కి సంబంధించిన యాడ్ చేసిన అమౌంట్ని యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో అజంప్షన్ బేస్డ్ అనమాట ఇది. శాలరీ పెట్టు ఎంప్లాయీస్తో బేరర్ చెక్కి సంబంధించి చెక్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. మిస్టర్ అమిత్, ఓకే, ఒక రెసిడెంట్, ఇండియన్ రెసిడెంట్. అతను ఇన్వెస్ట్మెంట్ చేసినాడు వర్చువల్ డిజిటల్ అసెట్స్లో అండ్ క్రిప్టో కరెన్సీ అండ్ నాన్ ఫంగబుల్ టోకన్స్, ఎన్ఎఫ్టీస్ అన్నిటిలో ఇన్వెస్ట్మెంట్ చేసినాడు. ఆన్ 15 ఏప్రిల్ 2024లో ఈ పర్చేజ్డ్ 1 బిట్కాయిన్ 60 lakhsకి, సో 60 లక్షలకి కొనుక్కున్నాడు. ఇది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అవుతుంది. హిస్ ఫ్రెండ్ సుశీల్ గిఫ్టెడ్ హిమ్ ఎన్ఎఫ్టి, ఓకే, హ్యావింగ్ ఫేర్ మార్కెట్ వాల్యూ 5 lakhs. సో గిఫ్ట్ వచ్చింది ఎవరి దగ్గర నుంచి? సుశీల్ నుంచి గిఫ్ట్ వచ్చింది. ఇక్కడ సుశీల్ అనేవాడు ఫ్రెండ్ అన్నాడు. సో అదర్ దెన్ రిలేటివ్ 50,000కి మించి వచ్చింది కాబట్టి దాని ఫేర్ మార్కెట్ వాల్యూ 5 lakhs ఉంది కాబట్టి అది ట్యాక్సబుల్ లెక్క వస్తుంది. సో ట్యాక్సబుల్ 5 lakhs, ట్యాక్సబుల్ ఎక్సీడింగ్ 50,000 ఉంది కాబట్టి. నెక్స్ట్ బర్త్డే 5 lakhs. హూ సుశీల్ హ్యావ్ బాట్ దిస్ ఎన్ఎఫ్టి ఫర్ 4.5 lakhs. సో దానికోసం ఆ, అతను వాళ్ళ ఫ్రెండ్ ఎంత కొన్నాడో చెప్తున్నాడు. అతను వాళ్ళ ఫ్రెండ్ ఎంత కొన్నాడో మనకు సంబంధం లేదు. ఎందుకు, మనకైతే ఫ్రీగా వచ్చింది కదా, ఎవరికి? మిస్టర్ అమిత్కి. నెక్స్ట్ అమిత్ ఆల్సో బైస్ ఎన్ఎఫ్టి వర్త్ 10 lakhs ఆన్ 16/11/2024. సో అతను కొనుక్కున్నాడు ఒక 10 lakhs. అది ఓకే, నో ప్రాబ్లం.
డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ నీడ్ 1/12/2024 ఈ సోల్డ్ 0.5 BTC ఫర్ 28 lakhs. ఇక్కడ కొనుక్కున్నాడు కదా బిట్ కాయిన్స్, ఆ 60 lakhs కొనుక్కునేవి 28 lakhs కి సేల్ చేస్తున్నాడు. సో సేల్ కన్సిడరేషన్ వచ్చేసి 28 lakhs. ఎంత? 0.5 అంటే ఆఫ్ సేల్ చేస్తున్నాడు. 60 lakhs కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే 30 lakhs ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. దానివల్ల లాస్ ఎంత అవుతుంది? 2 lakhs వస్తుంది. సో లాస్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ PDA ఈజ్ నాట్ అలౌడ్ టు సెటప్ అగేనెస్ట్ ఎనీ అదర్ ఇన్కమ్. వేరే అదర్ ఇన్కమ్స్ ఏదంతా సెటప్ చేసుకోకూడదు. నెక్స్ట్, NFT రిసీవ్ ఫ్రమ్ ఫ్రెండ్ ఫర్ 6.5 lakhs. సో 6.5 lakhs కి సేల్ చేస్తున్నాము. ఇది సారీ, సేల్ ఆఫ్ NFT 6,50,000. అండ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏం తీసుకోవాలి? అదర్ ఇన్కమ్ గానే ఎంత చూపించుకుంటున్నా, ఆల్రెడీ గిఫ్ట్ది 5 lakhs చూపిస్తున్నా. సో అది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ గా తీసుకోవాలి. సో 1,50,000 నాకు అక్కడ వచ్చే ఇన్కమ్. ఓకే. నెక్స్ట్, కంప్యూట్ ట్యాక్స్ పేయబుల్ బై మిస్టర్ అమిత్ ఫర్ అసెస్మెంట్ 25/36. సో ఆప్టెడ్ అవుట్ సెక్షన్ 115 BAC. సో మూడు జరిగినాయి ఇక్కడ. ఒకటి, బిట్ కాయిన్ని 60 లక్షలు కొనుక్కున్నాము. దానిలో ఆఫ్ ని 28 lakhs కి సేల్ చేస్తున్నా. అంటే 30 lakhs 28 lakhs సేల్ చేస్తున్నా. 2 lakhs ని వేరే వాళ్ళతో ఎవరితో స్టాక్ చేసుకోవడానికి రాదు. సెకండ్, ఎన్ఎఫ్టీవి సేల్ చేసినాను. ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఎన్ఎఫ్టీ అంటే నాకు గిఫ్ట్ వచ్చింది, నా ఫ్రెండ్ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది 5 lakhs. అది గిఫ్ట్. ఆ 5 lakhs నేను 6,50,000కి సేల్ చేస్తున్నాను. సో 6,50,000 నుంచి 5 lakhs తీసేస్తే 1,50,000 క్యాపిటల్ గెయిన్. ఆ 5 lakhs ఏమో అదర్ సోర్సెస్. నెక్స్ట్, ఒక అదర్ ఇన్కమ్ ఉందన్నాడు 6.5 lakhs. 6.5 lakhs డైరెక్ట్ తీసేసుకుంటాము. సో మొత్తం నాకు 11,50,000 ప్లస్ 1,50,000 13 lakhs టోటల్ ఇన్కమ్. అండ్ నేను వచ్చేసి ఎవరు? ఇండియన్ రెసిడెంట్ని. 115 BAC నేను ఆఫ్ చేసుకోవాలి. అంటే నార్మల్ ట్యాక్స్ రేట్లో పడుతుంది. అంటే అప్ టు 10 lakhs వరకు 1,12,500 ప్లస్ ఆ రిమైనింగ్ పైన ఎంతైతే ఉందో, ఎంత ఉంది నాకు? 13 lakhs అనుకుంటే 11,50,000 వచ్చేసి నాకు అదర్ ఇన్కమ్ అవుతుంది. 1,50,000 వచ్చేసి క్యాపిటల్ గెయిన్ అవుతుంది. సో 11,50,000కి నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఫస్ట్. ఆ పైన 1,50,000 ఉంటే 30% వస్తుంది. తర్వాత ఆ VDA నుంచి వచ్చినాయి, వర్చువల్ డిజిటల్ అసెట్ నుంచి వచ్చినాయి, డైరెక్ట్ 30% స్లాబ్. అది 30% వేసేస్తాం. మొత్తం యాడ్ చేసినాక హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెట్ తీసేస్తాము. తర్వాత ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ ఏమంటే, నేను ఆ 28 lakhs ఉంది కదా దానికి, అండ్ ఆ 6.5 lakhs ఉంది కదా దానికి TDS ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అయి ఉంటాయి. 194 కింద 194 కింద 1% TDS అనేది కట్ అయిపోయి ఉంటుంది. సో 1% TDS కట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ 1% TDS అమౌంట్ నాకు ఇప్పుడు వచ్చేస్తుంది. సో నేను ట్యాక్స్ పే చేయాల్సిన దానిలో తీసేసి ఇస్తాను. తర్వాత ఇంకొక పాయింట్ ఏమంటే, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్, ఆ ఎక్స్పెన్సెస్ ఈ ఎక్స్పెన్సెస్ అనేవి రావు డిజిటల్ అసెట్స్లో చేస్తున్నప్పుడు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 4th 1. సో 4th 1 కూడా సేమ్, మిస్టర్ అమితే ఉన్నాడు, ఇండియన్ రెసిడెంట్. సేమ్ క్వశ్చన్గా. ఓకే. ఆప్షన్ టు షిఫ్ట్ అవుట్ 28, 30, 2 lakhs, 2,50,000, 150, 1 lakh, 190, 1,76,100. సేమ్ క్వశ్చన్. సో సేమ్ క్వశ్చన్ రిపీటెడ్. సారీ సార్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్లో ఫస్ట్ క్వశ్చన్, ఏరీస్ ట్యూబ్ ప్రైవేట్ లిమిటెడ్ వెంట్ ఇన్ టు లిక్విడేషన్. సో లిక్విడేషన్కి వెళ్ళిపోయిందంటే ఎప్పుడు? 1/6/2024కి. ఇప్పుడు ఏమంటున్నారు? కంపెనీ అనేది ప్రాసెస్డ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండ్స్ ప్రయర్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ టు ద షేర్ హోల్డర్స్. షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. రిజర్వ్స్ ప్రయర్ టు 1/6/2024 ఏముంది అంటే లిక్విడేషన్ పోకముందు 3 lakhs ఉన్నాయి. ఎక్సెస్ రిలేషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ లిక్విడేషన్. లిక్విడేషన్ వల్ల ఎంత ఎక్సెస్ వస్తుంది? 5 lakhs. సో 5 + 5 + 3 మొత్తం 13 lakhs అక్కడ ఉంది. ఓకే. హియర్ ఆర్ ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు? 5 షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఈచ్ రిసీవ్ 2,60,000. 13 lakhs కి 13 lakhs జస్ట్ సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా.
ఎంతమంది 5 మెంబర్స్ కాబట్టి 13 lakhs డివైడెడ్ బై 5 చేసుకుంటే 2.6 వస్తుంది అండ్ ఫుల్ సెటిల్మెంట్లో. The shareholders desire to investment the resultant element of capital gain in long-term specified asset as defined in section 54 EC. సో 54 ఈసీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. You are required to examine various issues and advise the shareholders about their liability to income tax. సో ఇన్కమ్ ట్యాక్స్కి లయబిలిటీ ఎట్లా వస్తుంది వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఏమి ఇవ్వచ్చు? ఫస్ట్ సార్ మీది ఏ సెక్షన్ కింద పోతున్నారు? సెక్షన్ 46 కింద పోతున్నాము. జస్ట్ సెకండ్. అండర్ సెక్షన్ 46 మనం అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఏది ఎట్లా వచ్చింది? మనకి కంపెనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్కి అట్ ద టైమ్ ఆఫ్ లిక్విడేషన్ అప్పుడు. అండ్ షెల్ నాట్ బి రికార్డెడ్ హ్యాస్ ట్రాన్స్ఫర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంపెనీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 45 ప్రకారంగా ఇది ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము కంపెనీకి. హౌఎవర్ బట్ అండర్ సెక్షన్ 46(2) ప్రకారంగా ఈ వేర్ ద షేర్ హోల్డర్స్ ఆన్ లిక్విడేషన్ ఆఫ్ కంపెనీ ఏదైనా మనీ రిసీవ్ చేసుకున్నా ఆర్ అదర్ అసెట్స్ రిసీవ్ చేసుకున్నా ఫ్రమ్ ద కంపెనీ ఈ షెల్ బి చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద మనీ సో రిసీవ్డ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ అదర్ అసెట్ ఆన్ ద డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఏమంటున్నా అంటే కంపెనీ ఇస్తుందా షేర్ హోల్డర్స్కి, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందా, నేను దీన్ని ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయను. బట్ వీళ్ళు ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నారో అది చార్జబుల్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్తున్నారు సింపుల్గా చెప్పాలి అంటే. సో రిసీవ్డ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అదర్ అసెట్ ఆన్ ద డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ హ్యాస్ రిసీవ్డ్ బై అమౌంట్ ఆఫ్ డిమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 2(22)(c). డిమ్డ్ డివిడెండ్ ఏమైనా ఉంటే తీసేయాలి. డిమ్డ్ డివిడెండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండ్ సమ్స్ అరైవ్డ్ యాజ్ షెల్ బి డీమ్డ్ టు బి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్స్. సో డీమ్డ్ డివిడెండ్ తీసేసిన తర్వాత రిమైనింగ్ ఏమైనా ఉంటే వెయ్యండి అంటున్నాను. డీమ్డ్ డివిడెండ్ ఏమి? టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వరకు చూసుకుంటాం అనమాట. నౌ సెక్షన్ 2(22)(c) డివిడెండ్ అంటే ఇన్క్లూడ్స్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా డిస్ట్రిబ్యూషన్ కానీ మేడ్ టు షేర్ హోల్డర్ ఆఫ్ ఎ కంపెనీ ఆన్ హిట్స్ లిక్విడేషన్ టైంలో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టు విచ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ద అక్యుములేటెడ్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఇట్స్ లిక్విడేషన్ వెదర్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్. క్యాపిటలైజ్డ్ కానీ కాకపోతే నార్మల్గా నాకు అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నవి? 3 lakhs. తర్వాత 5 lakhs నాకు సేల్ చేయడం వల్ల వచ్చినది. సో ప్రాఫిట్స్ అక్యుములేటెడ్ ప్రాఫిట్ 3 lakhs ఉన్నాయి. అండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ షేర్ హోల్డర్స్ సో ఎంత వాళ్ళకు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 3 lakhs డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 5 ఉన్నారు అంటే 60,000 పర్ పర్సన్ వస్తుంది. ఓకేనా? ఓకే. అంటే డిమ్డ్ డివిడెండ్ ఎంత? 60,000 2(22)(c) ప్రకారంగా. ఇది ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుంది? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద. దేర్ ఫోర్ మనకి ఇందాక లిక్విడేషన్ టైంలో ఎంత వచ్చింది? 2,60,000 వచ్చింది ఇక్కడ చెప్పినది. సో 2,60,000 2,60,000 వచ్చింది. 2,60,000 ఎటు వచ్చింది? 13/5 చేసుకుంటూ వచ్చింది. సో 2,60,000 నుంచి నేను 60,000 తీసేసిన తర్వాత that 2 lakhs will be full value of consideration. అగైన్ దానిలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత? సో షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. అంటే 5 lakhs 5% అంటే ఎంతమంది? 5 lakhs డివైడెడ్ బై 5% అంటే 1 lakh ఈచ్ పర్సన్. సో 2 lakhs full value of consideration, 1 lakh investment by the person. సో capital gain around 1 lakh. ద బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ అవైలబుల్ టు షేర్ హోల్డర్స్ ఎవరెవరైతే మోర్ దెన్ 24 months హోల్డ్ చేసుకుంటారో వాళ్ళకి. బట్ కుడ్ నాట్ బి కంప్యూటెడ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. లేదు కాబట్టి పక్కన పెట్టుకుంటే ఇక్కడ ఈక్విటీ షేర్స్ అనేవి లిస్టెడ్ కాలే. కరెక్టేనా? తర్వాత వాళ్ళు ఎస్టీటీ పే చేసే పంచాయతీ అనేది రాదు. అండ్ ఈ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 112 అవుతుంది. ఒకవేళ 112 కావాలంటే ఎస్టీటీ పే చేసింది అలా 112 అవుతుంది. సో అప్పుడు బెనిఫిట్ ఆఫ్ కన్సెషనల్ రేట్ వచ్చేసి 10% వితౌట్ ఇండెక్షన్ అనేది రాదు. కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది 20% విత్ ఇండెక్సేషన్ అనేది వస్తుంది. ఓకే, ఇది వరకు. ఇప్పుడు ఎగ్జామ్షన్ వాళ్ళు తీసుకుపోయి ఆడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు కదా, ఏమన్నా
54 ఈసీల 54 ఈసీ ఏం చెప్తుంది, ఈజ్ అవైలబుల్ ఓన్లీ వేర్ దెర్ ఈజ్ యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. ఇది రావాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఏం జరిగిండాలా, యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ జరిగిండాలా. ఇక్కడ యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ జరిగిందా అంటే జరగాల. ఎందుకు, దిస్ డీమ్డ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి. దేర్ ఫోర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54 ఈసీ అనేది నాట్ అవైలబుల్ ఇన్ దిస్ కేస్ సిన్స్ ఇట్ ఈస్ డీమ్డ్ ట్రాన్స్ఫర్ నాట్ యాక్చువల్ ట్రాన్స్ఫర్. కాబట్టి ఫర్దర్ మోర్ ఫ్రమ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1920 నుంచి ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54 ఈసీ అవైలబుల్ ఓన్లీ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ బీయింగ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్. రైట్, క్వశ్చన్ నెంబర్ 51. 54 ఈసీ రాదు బాబు అని ముద్దుగా చెప్పి పంపిస్తున్నాము. ఇన్కమ్ మిస్టర్ సింగ్ ఉన్నాడు అసెసి ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2025కి. ఏమేమి ఉన్నాయి అతనికి, రెంటల్ ఇన్కమ్ ఉంది ఫ్రమ్ ప్రాపర్టీ బెంగళూరులో, స్టాండర్డ్ డైరెక్షన్ 2,50,000, పే రెంట్ 2,80,000. ఓకే, అంటే రెంటల్ ఇన్కమ్ ఎంత తీసుకోవాలి, ఫస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత అనేది చూసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత, ఫేర్ వాల్యూ స్టాండర్డ్ రెంట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి. సో ఫేర్ వాల్యూ స్టాండర్డ్ రెంట్ 2,50,000 లోయర్ అమౌంట్. సో 2,50,000 లోయర్ అమౌంట్ తీసుకుంటాము. యాక్చువల్గా వాడు ఎంత పే చేస్తున్నాడు రెంట్ కావాలి నీకు, 3 lakhs. సో 3 lakhs whichever is higher. So 3 lakhs is my income. Okay. Municipal and water tax paid current year 35,000, arrears 1,50,000. సో యాక్చువల్గా నేను పే చేసిన 35 ప్లస్ నాకు ఉన్నది 1,50,000. నేను ఇప్పుడు యాక్చువల్ పేమెంట్ అనేది చేసినాను. సో మొత్తం అమౌంట్ డిడక్షన్ వస్తుంది, ఎంత పే చేసినాను అంత. నెట్ యాన్యువల్ వాల్యూ 1,15,000. 1,15,000 తర్వాత నాకు సెక్షన్ 24 ప్రకారంగా స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారో టువర్డ్స్ మేజర్ రిపేర్స్ టు ద ప్రాపర్టీ. రిపేర్ చేయడానికి లోన్ తీసుకున్నాను, బారో చేసుకున్నాను, 1,50,000 పే చేసినాను. అరియర్స్ ఆఫ్ రెంట్ 30,000 రిసీవ్ డ్యూరింగ్ ద ఇయర్ విచ్ వాస్ నాట్ చార్జ్డ్ ఇన్ ద ట్యాక్స్ ఎర్లియర్ ఇయర్. ఫస్ట్ 1,15,000 ఇది పక్కన పెట్టేసుకుంటాము. దీనికి 1,50,000కి స్టాండర్డ్ డిడక్షన్ అనేది వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ ఫర్ మేజర్ రిపేర్ 1,50,000, మొత్తం నాకు 1,84,000 అయితే 69,500 తీసేసుకుంటా. అరియర్స్ ఆఫ్ రెంట్ అది కూడా ట్యాక్సబుల్ అయిపోతుంది, దానికి కూడా నేను 30% డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. తీసేసిన తర్వాత నాకు ఎంత వచ్చింది, 48,500 నెగిటివ్ బ్యాలెన్స్. ఓకేనా, ఓకే. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద క్యాలిక్యులేషన్ చేస్తున్నది. ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో క్యాలిక్యులేషన్ చేసినాను. ఎంత వచ్చింది నాకు, 48,500 నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఫర్దర్ మోర్ అసెస్ ఫర్నిచర్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ అట్ చెన్నై. సో ఈ చెన్నైలో ఉన్న ప్రాపర్టీని నేను ఇప్పుడు సేల్ చేస్తున్నాము. ఓకే, ఎంతకి, సింగ్ ఫాదర్ అక్వైర్డ్ రెసిడెన్షియల్ హౌస్ 1,25,000కి అండ్ దేర్ ఆఫ్టర్ గిఫ్టెడ్ ప్రాపర్టీ టు మిస్టర్ సింగ్ 1 March 2007కి ఇచ్చినారు. అంటే గిఫ్ట్ ప్రాపర్టీ ఇది. ప్రాపర్టీ గిఫ్ట్ వాజ్ సోల్డ్ బై మిస్టర్ సింగ్ 10th June 2024. అంటే ఈ ఇయర్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నాము 25 lakhs. నేను కన్సిడరేషన్ అనేది రిసీవ్ చేసుకున్నాను. సో 25 lakhs నా కన్సిడరేషన్, యాక్చువల్ కన్సిడరేషన్. ఇప్పుడు నేను స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకొని 110% ఉందా చెక్ చేసుకోవాల్సినది ఉంటుంది. నెక్స్ట్ రిసీవ్ నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ చార్జెస్ బై పర్చేజర్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 13% ఫర్ స్టాట్యూటరీ రిలేషన్ 3,90,000. 3,90,000 ఏమి, స్టాంప్ డ్యూటీ ట్యాక్స్ 13%కి సంబంధించి. ఫుల్ అమౌంట్ నాకు ఎస్టీవీ ఇక్కడ తెలిసిపోతుంది 30 lakhs. సో 30 lakhs 25 lakhs చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 lakhs ఇంటూ 110% చేసుకుంటే 2.5 lakhs పెరుగుతుంది, అంటే 27.5 అవుతుంది. సో 27.5 ఎక్కువనా 30 lakhs ఎక్కువ అంటే 30 lakhs ఎక్కువ, కాబట్టి 30 lakhs ఈజ్ మై ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్గా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఇష్యూ, నేను సేల్ చేయడం వల్ల నాకు వచ్చిన దానిలో నేను ఏం చేస్తున్నా అంటే 2 అడ్జస్టెంట్ ఫ్లాట్లు కొనుక్కొని ఒక సేమ్ బిల్డింగ్కి కావాల్సినట్టు, అంటే 2 సపరేట్లు కొనుక్కొని ఫ్లాట్లు ఆయనకు కావాల్సినట్లు ఒక బిల్డింగ్ని రెడీ చేస్తున్నాడు. ఒక్కొక్కటి 8 lakhs, ఒకటి 7 lakhs కొనుక్కున్నాడు. తర్వాత ఆన్ 1/10/2024కి 10 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినాడు. ఎన్హెచ్ఏ బాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినాడు. సో 8, 7, 10 lakhs. ఇవి ఎట్లుంటుంది, 8 lakhs 7 lakhs
మొత్తం 15 lakhs రియాక్షన్ క్లెయిమ్ చేసుకోండి. ఎందుకు? రెసిడెన్షియల్ హౌస్ విత్ ఇన్ టిప్యులేటెడ్ టైంలో కొంటున్నాడు కాబట్టి. బ్యాక్ అయితే 1 year పోవాలి. ఏది? దానికి సంబంధించి ఫ్రంట్కి పోతా అంటే నేను పర్చేస్ చేస్తా అంటే 2 year, కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే 3 years టైం ఉంటుంది. సో అట్లా అనమాట. విత్ ఇన్ 1 year బిఫోర్ కానీ, విత్ ఇన్ 2 years ఆఫ్టర్ కానీ, ఆర్ విత్ ఇన్ 3 years లోపల నేను కన్స్ట్రక్షన్ కానీ చేసుకోవాలి. నాకు కావాల్సినట్లు చేసుకుంటున్నా. అప్పుడు నాకు సెక్షన్ 54 కింద ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. 54 కింద ఎగ్జామ్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ నోట్ ఏమంటే, రెండు అడ్జసెంట్ ప్లాట్లను నేను కలిపి వన్ రెసిడెన్షియల్ హౌస్ గానే కన్సిడర్ చేసుకుంటాను. సో 54 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టూ రెసిడెన్షియల్ హౌస్ వేర్ క్యాపిటల్ గెయిన్ టు లేటర్ అసెస్మెంట్ డస్ నాట్ ఎక్సిడ్ 2 crores, అది కూడా వచ్చేస్తుంది. తర్వాత ఒక 10 lakhs తీసుకుపోయి 54 ఈసీ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను. దానికి ఏమంటే, ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత విత్ ఇన్ 6 months లోపల, ఎక్కడి నుంచి ఇది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి 6 months లోపల నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేశానా? ఎస్, నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన 10 లక్షలు. సో 25 lakhs అది నేను రిడక్షన్ క్లెయిమ్ చేయాలి. నెక్స్ట్, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 30 lakhs తీసుకున్నాము, వచ్చింది. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ గిఫ్ట్ది కదా ఇది, ఎంత? 1,25,000 గిఫ్ట్ వచ్చినాయి. సో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 1,25,000 తీసుకోవాలి. దానికి ఆ, ఇది గిఫ్ట్ కాబట్టి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ గిఫ్టెడ్ బై మిస్టర్ సింగ్ ఫాదర్ టు మిస్టర్ సింగ్ వుడ్ బి కాస్ట్ ఆఫ్ విచ్ సింగ్ ఫాదర్ అక్వైర్డ్ ఫర్ ద కాస్ట్. సో ఆ గిఫ్ట్ వచ్చినది దాని కాస్ట్ ఎంతైతే ఉంటుందో దాన్ని నేను కన్సిడర్ చేసుకోవాలి. అండ్ కరెంట్ ఇయర్ యొక్క ఇండెక్సేషను, అండ్ ఆ రోజు 2006 and 2007కి సంబంధించి తీసుకున్నప్పుడు అక్వర్డ్ రెసిడెన్షియల్ హౌస్ 2006, దిర్ ఆఫ్టర్ గిఫ్టెడ్ 2007కి సంబంధించి ఆన్ 1st March. 6 and 7లోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో 6 and 7కి తీసుకుంటాము. సో అది క్యాపిటల్ గెయిన్లో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్లో ఏమంటా అంటే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏముంది? డిటర్మైన్ క్యాపిటల్ గెయిన్ పైన చెప్పినారు వాళ్ళు. ఏం కావాలంటే వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ కావాలంట. ఓకే, మనం క్యాపిటల్ గెయిన్ ఇక్కడే మనం కూడా ఉన్నది. క్యాపిటల్ గెయిన్ కావాలి, బట్ ఎస్టీటీ పేడ్ బోత్ అట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్కి సంబంధించి రెండు జరిగినప్పుడు వాళ్ళు పే చేసినారని చెప్పినారు. ఎస్టీటీ పే చేసినారు, నో ప్రాబ్లం. దానివల్ల ఏమైనా ప్రాబ్లమా? పే చేయడం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, హై వాళ్ళు payable assuming tax only transaction 112A during the year. 1 2A long term capital gain కి సంబంధించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ తర్వాత ఇప్పుడు మిస్టర్ ప్రసన్ ఏం చేసినాడు? ప్రసన్ పర్చేజ్ చేసినాడు. ఏం పర్చేజ్ చేసినాడు? ఒక 300 షేర్స్ని పర్చేజ్ చేసినాడు ఇన్ ఏ లిమిటెడ్లో అట్ ఏ కాస్ట్ ఆఫ్ 400 పర్ షేర్. ఇప్పుడు 25/2017 he sold all the shares of A Limited on 31/5/2024. సో మనం ఫైనాన్షియల్ 24-25లో ఉన్నాం కాబట్టి ఇది మన ఇయర్లో పడిపోతుంది. 31/5/2024లో ద ప్రైస్ అట్ విత్ ద షేర్ వర్ ట్రేడెడ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 31/1/2018. సో దీని డేట్ కంటే ముందర కొన్నాము. 31/3/2018లో ఒక ప్రైజ్ అనేది చెక్ చేసుకోవాల్సినది ఉంది. ప్రైజ్ అనేది చెక్ చేసుకొని వేయాల్సి వస్తుంది. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్లో చేంజెస్ వస్తాయి. ఏంది అంటే, కంప్యూటేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లే. ఏది 112Aలో చేస్తున్నప్పుడు 112A ఎప్పుడు వస్తుంది? ఎస్టీటీ పే చేసింటే ఇన్ ఈక్విటీ షేర్స్ ఇన్ కంపెనీ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ కానీ బిజినెస్ ట్రస్ట్ కానీ ఏవైతే బిఫోర్ 1st February 2028కి కొనుక్కుంటారో అప్పుడు మూడు వాల్యూస్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఏమి అవి అంటే, ఫస్ట్ ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ డే 31/1/2018కి, అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ అక్వైరింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నాకు వస్తున్న సేల్ కన్సిడరేషన్ కానీ ఈరోజు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ కానీ, ఈ రెండింటిని ఫస్ట్ చెక్ చేసుకొని విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకొని దాని ఒక అమౌంట్ అనేది నేను అరైవ్ కావాలి. అది బి అనుకుంటా. తర్వాత నేను యాక్చువల్గా నేను ఒక ఖర్చు పెట్టింటా కదా, అది నాకు యాక్చువల్ ఖర్చు అవుతుంది. ఈ రెండు విచ్ ఎవర్ హీజ్ ఐఆర్ తీసుకోవాలి. ఇది నాకు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇస్తున్న ఫార్ములా అనమాట. నెక్స్ట్
ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ షేర్స్ ఆన్ 31/1/2018. అయితే 3 రేట్స్ ఉన్నాయి అక్కడ, యావరేజ్, హైయెస్ట్, లోయెస్ట్ అని. ఏది తీసుకోవాలంటే హైయెస్ట్ ప్రైస్ కోటెడ్ ఆన్ ద రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకోవాలి, యాజ్ ఆన్ దట్ డేట్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ అకార్డింగ్లీ లాంగ్ టర్మ్ capital gain transfer of SHP paid listed company by listed shares by మిస్టర్ ప్రసన్ వుడ్ బి డిటర్మైన్డ్ యాజ్ ఫాలో. సో ఎంత హైయెస్ట్ వాల్యూ తీసుకోమని చెప్పినాం కాబట్టి హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాము 700. ఇదేమి ఫేర్ మార్కెట్ వాల్యూ. ఓకే, 700. నాకేం కావాలి ఇంకా సేల్ కన్సిడరేషన్ కావాలా. ఈ సోల్డ్ ఆల్ ద షేర్స్ ఆఫ్ ఫర్ 1200. సో 1200కి సేల్ చేసినానంట. ఓకే, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 700. నేను యాక్చువల్గా ఖర్చు పెట్టేంత 400. సో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత తీసుకోవాలి, 700 తీసుకోవాలి. సేల్ కన్సిడరేషన్ వచ్చేసి 1200 తీసుకోవాలి. సో 1200 మైనస్ 700 వేసుకొని ఎన్ని షేర్స్ ఉంటే అన్ని వేసుకోవాలి. సో ఫేర్ మార్కెట్ వాల్యూ 700 బీయింగ్ హైయెస్ట్ కోటెడ్ ప్రైస్. ద కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈచ్ 700 బీయింగ్ హయ్యర్ ఆఫ్ యాక్చువల్ నార్మల్. సారీ యార్. ఓకే, అంగం క్యాపిటల్ గెయిన్ 150 అవుతుంది. ఇందుకు ఆ 1200 నుంచి 700 తీసేసి 300 షేర్స్ ఉన్నాయి కాబట్టి 150లో 150 నుంచి నేను మళ్ళీ 125 తీసేయాలి. 125 తీసేస్తే 25,000 ఉంటుంది. 25,000 అనేది 10% అనేది పడిపోతుంది. ఇక్కడ బిఫోర్ 23/7/24 కాబట్టి ట్రాన్స్ఫర్ జరిగినది వితౌట్ బెనిఫిట్ అది వస్తుంది. ఒకవేళ ఆఫ్టర్ అయితే మళ్ళీ మారిపోతుంది అనమాట. సో క్యాపిటల్ గెయిన్ ఎంత అప్పుడు 10% ప్లస్ 4% సర్చార్జ్ యాడ్ చేసుకుంటే 2600. అది ఫస్ట్ కేసుకి సంబంధించి. నెక్స్ట్ మిస్టర్ రాజ్ ఎన్ని షేర్స్ 200 యూనిట్స్. ఇక్కడ నాట్ షేర్స్, యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్, ఫండ్ ఏ అండ్ ఫండ్ బి ఆన్ 1/12/2017 అట్ ఏ కాస్ట్ ఆఫ్ 550 రూపీస్ పర్ యూనిట్. కొనుక్కునేది కాస్ట్కి. ద యూనిట్స్ ఫర్ నాట్ లిస్టెడ్ ఆన్ ద టైమ్ పర్చేజ్. సో పర్చేజ్ చేసినప్పుడు ఇది లిస్టెడ్ కాలే. సబ్సిక్వెంట్లీ యూనిట్ ఆఫ్ ఫండ్ ఏ వర్ లిస్టెడ్ ఆన్ 1/1/2018కి లిస్టెడ్ అయింది. యూనిట్స్ ఆఫ్ ఫండ్ వర్ లిస్టెడ్ ఆన్ 1/1/2/2018. 31st జనవరి 2018కి ఏవి లిస్టెడ్, బివి ఇంకా లిస్టెడ్ కాలే. మిస్టర్ రాజ్ సోల్డ్ ఆల్ ద యూనిట్స్ ఫర్ 900 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. ఇప్పుడు లిస్టెడ్ కాకముందు కొన్నేటివి, లిస్టెడ్ అయిన తర్వాత లిస్టెడ్ కొన్న తర్వాత లిస్టెడ్ అయినటివి డేట్కి సంబంధించినప్పుడు ఎట్లా తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ యూనిట్స్ లిస్టెడ్ ఆన్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎప్పుడు లిస్టెడ్ అయ్యింటే, ఎప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31/1/2018 కన్సిడర్ చేసుకుంటాం. అది కూడా హైయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఆన్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ యాజ్ ఆన్ 31/1/2018కి. ఒకవేళ ఈ యూనిట్స్ అనేది లిస్టెడ్ ఆన్ దట్ డే అయితే టుడ్ ద నెట్ యాన్యువల్ వాల్యూ. ఒకవేళ లిస్ట్ కాకుంటే, లిస్ట్ అయింటే దాని ప్రకారం ఉన్న రేట్ తీసుకోండి. లిస్ట్ కాకుంటే నెట్ అసెట్ వాల్యూ తీసుకోండి. బి వాళ్ళు కాలే అనుకుంటా. సో బి వాళ్ళు కాలే కాబట్టి నెట్ అసెట్ వాల్యూ వాళ్ళకి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అకార్డింగ్లీ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫండ్ ఏ 31/1/2018కి తీసుకుంటే ఎంత ఉంది, 750 హైయెస్ట్ ప్రైస్ చూసుకుంటే దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో 750 హైయెస్ట్. సేల్ కన్సిడరేషన్ ఎంత సేల్ చేసినాము 900. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ 750. యాక్చువల్ పర్చేజ్ ప్రైస్ ఎంత, కాస్ట్ 550. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే 750 అవుతుంది. సో 750 వచ్చిందా అని చూసుకోవాలి. 750 తీసేసుకోవాలి. తర్వాత కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ బీగాన్కి డైరెక్ట్ 900, ఇది 950 నెట్ అసెట్స్. సో బీయింగ్ ఫేర్ మార్కెట్ వాల్యూ యూనిట్స్ ఆఫ్ ఫండ్ ఏ యాజ్ ఆన్ 31st March 950 ఉంది. సో అన్లిస్టెడ్ కాబట్టి డైరెక్ట్ 950 నేను కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, వేసుకున్న తర్వాత కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఫండ్ బి వుడ్ బి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏ తీసుకున్నామా వేసుకున్నాము
550 అండ్ 750 లోయర్. యాక్చువల్ సేల్ కన్సిడరేషన్ 900. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది? 900 మైనస్ 750 చేసేస్తాము. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఫండ్ బి వుడ్ బి 900 బీయింగ్ హైయర్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ 550 అండ్ 900. ఇక్కడ లోయర్ ఆఫ్ ఫేర్ మార్కెట్ వాల్యూ 950. సో 950, 950, 900 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనుకుంటే 900 అవుతుంది. 900 అండ్ తర్వాత పర్చేజ్ చేసిన ఎంత 550కి సంబంధించి 900 యాక్చువల్ కాస్ట్ అవుతుంది. సో యాక్చువల్ కాస్ట్ 900, సేల్ చేసినది 900, కాబట్టి నిల్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నిల్ అయిపోతుంది. సిన్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేల్ యూనిట్ 30,000. ఎవరు? ఏ వాళ్ళు 30,000 యూనిట్స్ 200కి సంబంధించి 30,000 విచ్ ఈజ్ లెస్ దెన్ 1,25,000 కాబట్టి నాట్ చార్జబుల్. 1,25,000 వరకు నీకు ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. మిస్టర్ సంజయ్, అతను ఒక రెసిడెంట్ ఇండియాను. అతని ఏజ్ వచ్చేసి 55 ఇయర్స్ ఉంది. అండ్ ఇంప్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఉంది వేరియస్ మ్యూచువల్ ఫండ్స్లో. అండ్ అతను రిడీమ్ చేస్తున్నాడు అతని యొక్క ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ని ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని. ఓ ఎంత లోన్ వల్ల 2 crores ఉంది టు స్పెండ్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ దేర్. డీటెయిల్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ హ్యాస్ అండర్. సో టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఏముంది, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసినారు, రిడమ్షన్ ఎప్పుడు చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఎంత, రిడీమ్షన్ ఎంత, సింపుల్. సో ఇది అతను పెట్టిన ఖర్చు, ఇది అతనికి వస్తున్న అమౌంట్. అల్టిమేట్గా ఆయనకి జరుగుతున్నది చెప్తున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. Next, the fund stated that 1 and 2 have invested 30% of their proceeds in equity shares of domestic company. ఫండ్ ఈ రెండు కనుక్కుంటే ఈ రెండు వాళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినారంట డొమెస్టిక్ కంపెనీలో. అండ్ ఫండ్ 3 and 4 హ్యావ్ ఇన్వెస్టెడ్ 70% ఆఫ్ దేర్ ప్రొసీడ్స్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ ఫండ్స్. వీళ్ళిద్దరు 70% ఇన్వెస్ట్ ఇచ్చేసినారు. The company investment pattern of funds remained unchanged over all the years. ESTT is paid at the time of acquisition and redemption of mutual fund wherever applicable. సో వేరెవర్ అప్లికబుల్ చేసినప్పుడు మనకి ఏది వస్తుంది? సెక్షన్ 112A వచ్చేస్తుంది. 112A. నో ఫస్ట్ ఒక్కొక్క దాని ప్రకారంగా చూసుకున్నాం. రిడమ్షన్ చేసిన ఎంత? 140 బిఎల్ఆర్ గ్రూప్కి సంబంధించి. ఆయన ఎప్పుడు పర్చేజ్ చేసినాడు? 3/4/2021కి పర్చేజ్ చేసినాడు. 5/6/2024కి. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. సో రిడమ్షన్ వాల్యూ ఇండెక్సేషన్ వస్తుంది. ఇండెక్సేషన్ కరెంట్ ఇయర్ 363. అండ్ ఎప్పుడు నేను పర్చేజ్ చేసినవి 21/22 వచ్చేసి 317 ఉంది. 317 నేను తీసుకుంటాను. సిన్స్ ఇట్ ఈస్ డెప్ట్ ఫండ్, డెప్ట్ ఫండ్ కాబట్టి అండ్ నాట్ మోర్ దెన్ 65% ఆఫ్ ప్రొసీడ్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ అండ్ ఇట్ వాస్ హెల్డ్ ఎంత? మోర్ దెన్ 36 months హెల్డ్ చేసినాం కాబట్టి దాన్ని నేను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్గా కన్సిడర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఫండ్ వాళ్ళ నుంచి ఎంత వచ్చింది నాకు? 50 లక్షలు. సో సెల్ కన్సిడరేషన్ 50 లక్షలు. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత? 46. ఎప్పుడు కొన్నా? 4/5/2024 2/2/2025. విత్ ఇన్ 1 year లోపల నేను సేల్ చేస్తున్నాను అనుకుంటున్నా. సో నాకు ఏం రాదు, ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాదు కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ కాబట్టి ఇండెక్సేషన్ అనేది రాదు. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ ఇట్స్ స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ హ్యాస్ నాట్ మోర్ దెన్ 35% ఆఫ్ ఇట్స్ ఇన్వెస్టెడ్ ఇన్ విచ్ అక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2023. దిస్ ఫండ్ వుడ్ బి కన్సిడర్డ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ హ్యాస్ పర్ దాని ప్రకారంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ పక్కన పెట్టేస్తే నౌ 4 lakh షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇది. నెక్స్ట్ ఏబిపి మిడ్ క్యాప్ ఫండ్స్ 118 నాకు కన్సిడరేషన్, 115 నాకు వచ్చే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్స్. ఎందుకు? ఇక్కడ నేను ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా? 23కి కొన్నా నేను, 24కి సేల్ చేస్తున్నాను. 23 అంటే 24 ఉంటుంది. సో 7 months సంథింగ్ వచ్చేస్తుంది. సో తక్కువనే ఉంది. సో సిన్స్ ఇట్స్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ అయినప్పటికీ
మోర్ దెన్ 65% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నందుకు నాట్ మోర్ దెన్ 2 మంత్స్ ఇమ్మీడియట్లీ ప్రొసీడింగ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి 2 మంత్స్ నాట్ మోర్ దెన్ 2 మంత్స్ ఇమ్మీడియట్లీ ప్రొసీడింగ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎల్ 2 మంత్స్ ఏంటి 7 మంత్స్ కదా 2 ఇయర్స్ యాక్చువల్గా కావాల్సింది 12 అంటే జనవరి సారీ జనవరి ఫిబ్రవరి మార్చి అదే ఆ ఇయర్కి పోతుంది ఏప్రిల్ మే జూన్ ఏప్రిల్ మే జూన్ 3 మంత్స్ అవతల జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ సో 6 మంత్స్ నేను హోల్డ్ చేసినవి లెస్ దెన్ 2 ఇయర్స్ నేను హోల్డ్ చేసినవి కాబట్టి అది కూడా చాప్టర్ క్యాపిటల్ గెయిన్కి వెళ్ళిపోతుంది 118 115 3 lakhsకి సంబంధించి నెక్స్ట్ లాస్ట్ ఉంది అది కూడా అంతే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది రాదు ఎందుకంటే మోర్ దెన్ 12 మంత్స్ ఇమీడియట్లీ ఉంది అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ కాబట్టి మోర్ దెన్ 65% హోల్డ్ చేసినారు కాబట్టి అండ్ దాని యొక్క డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఉంది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ 12/12/2024 8/11/2022కి సంబంధించి ఉంది సో ఫస్ట్ దానికి ఒకటి ఇండెక్సేషన్ వస్తుంది రిమైనింగ్ వాటికి ఇండెక్సేషన్ అనేది ఏమీ రాదు మొత్తం అమౌంట్ తీసుకుంటే ఎంత అవుతుంది 19,58,076 అవుతుంది ఓకే తీసుకుపోయి ఏం చేస్తున్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అన్నాడు ఆ ఇన్వెస్ట్మెంట్ పైన రిమైన్ అన్చేంజ్ ఆల్ ద ఇయర్ ఎస్టీటీ పేడ్ అట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్స్ ఓకే ఈ రీడింగ్ ది ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అండ్ బాట్ విల్లా ఇన్ క్రోన్వాలా సో ఒక విల్లా కొన్నామంట 54 ఎఫ్ అని చెప్తుంది ఇది ఒక ఫాక్స్ సెక్షన్ అని చెప్తారు అంటే ఏవన్నా అసెట్స్ నువ్వు సేల్ చేయి సేల్ చేయడం వల్ల నీకు కన్సిడరేషన్ వచ్చిందా యా ఓకే కన్సిడరేషన్ వచ్చింది ఆ కన్సిడరేషన్ తీసుకొని వచ్చి నువ్వు ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొను సో నేను విల్లా కొన్నా అంటే నాకు హౌస్ ప్రాపర్టీ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అవుతుంది ఎంత నేను ఈ హౌస్ ప్రాపర్టీ మీద నేను పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ 2 crores ఓకే దేర్ ఫోర్ shall not be chargeable to tax to the extent of such gain is invested in the purchase of one residential house property in India within 1 year before. సో ఒకవేళ నువ్వు బిఫోర్ అయితే 1 year ఆఫ్టర్లో పర్చేస్ చేస్తే 2 years లేదా 3 years కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే ఇన్ ద ప్రజెంట్ కేసు ఎగ్జిబిషన్ వుడ్ బి అవైలబుల్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫర్ రిడమ్షన్ ఆఫ్ బిఎల్ఆర్ గ్రోత్ ఫండ్స్ ఇది ఫస్ట్కి సంబంధించి దీనికి సంబంధించి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎగ్జిబిషన్ అనేది వస్తుంది సో ఎంత ఉంది అది 2,58,676 ఉంది మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో చూద్దాం ఎగ్జామ్షన్ ఎట్లుంటుంది అంటే బిఎల్ఆర్ గ్రూప్ అండ్ ఎస్బీఐ గ్రూప్ అది కూడా లాంగ్ టర్మ్ ఉంది ఎస్బీఐకి సంబంధించి రెండు పక్కన పెట్టుకుంటే 2,58 10 lakhs ఓకే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఎంత 2 crores టోటల్గా ఫస్ట్ దీనికి వేసేద్దాం 1 పాయింట్ ఎంత కావాలో అంత తీసేసుకొని రిమైనింగ్ 2 crores 1.2 పోతే ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ దీనికి వేసి 147,814 నేను ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు రిమైనింగ్ క్యాపిటల్ గెయిన్ అనేది 8,10,862 వస్తుంది అది వచ్చే క్యాపిటల్ గెయిన్కి సంబంధించి నెక్స్ట్ మిస్టర్ రాబర్ట్ ఇతను ఒక నాన్ రెసిడెంట్ అండ్ జర్మనీ సిటిజన్ ఇది ఎంప్లాయిడ్ ఇన్ జర్మనీ కంపెనీ జర్మనీ కంపెనీలో ఉన్నాడు ద జర్మనీ కంపెనీ హ్యాస్ పీ ఇన్ ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంది అండ్ అకార్డింగ్లీ ద ఇన్కమ్ ఆఫ్ పీ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా రోబోట్ విజిట్ చేసినాడు ఇండియాకి ఓకే ఎప్పుడు ఫైనాన్షియల్ 24-25కి అఫీషియల్ వర్క్ కోసం అతను వచ్చి ఒక 85 days ఇక్కడ ఉన్నాడు అతని శాలరీ వచ్చేసి 28 lakhs వచ్చినాయి ఇండియాలో ఉన్నప్పుడు అండ్ తర్వాత అతను వచ్చిన తర్వాత ఊకున్నా అంటే మళ్ళీ ఒక 200 shares కొనుక్కున్నాడు ఇండియన్ కంపెనీలో ఎక్కడ నుంచి 28/11/2017 నుంచి విచ్ హీ అక్వైర్డ్ ఫర్ 15 rupees per share ఓకే అక్వైర్డ్ ద షేర్స్ హీ రెమిటెడ్ USD 50,000 టు ఇండియా ఆన్ 1/11/2017కి నౌ 50,000 రెమిట్ చేసినాడు నవంబర్ స్టార్టింగ్లో 28కి పర్చేజ్ చేసినాడు ఆ షేర్స్ని ఇప్పుడు తీసుకొచ్చి 43 రూపీస్కి అమ్ముతున్నాడు సో 15 rupees కొనుక్కున్న షేర్ 43 rupeesకి సేల్ చేస్తున్నాడు దాంతోపాటుగా రోబోట్కి ఒక 2,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి ఇంకొక కంపెనీలో
అది జర్మనీ కంపెనీ. అవి ఎంత కొనుక్కున్నాడు, 145కి కొనుక్కున్నాడు 2020లో. అదే ఏజ్ వాళ్ళు ఏప్రిల్ టు మార్చిన ఫాలో అవుతారు. అండ్ అతను సేల్ చేసినాడు 615కి సేల్ చేసినాడు. ఎవరికి? టు డేవిడ్ అనదర్ నాన్ రెసిడెంట్ పర్సన్కి 26/8/2004కి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. ఏజీ కంపెనీకి సంబంధించి దాని యొక్క టోటల్ వాల్యూ ఆఫ్ షేర్స్ వచ్చేసి 15 కోట్లు. 15 కోట్లలో 12 కోట్లు వచ్చేసి వరల్డ్ వైడ్ ఉన్నవి. తర్వాత ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా ఇంక్లూడెడ్ ఇన్ అబో 8 crores వచ్చేసి ఇండియాకి సంబంధించినవి ఉన్నవి. సో అంటే టోటల్ వాల్యూ ఆఫ్ 12 టూ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో 8 crores మనమే ఉన్నాయి. నాన్ మూవబుల్ వచ్చేసి 3 crores అనమాట. సో మూవబుల్లో 8, సారీ, ఇది వాళ్ళు చెప్పినది. మూవబుల్ ఉన్నాయి 8 crores వచ్చేసి ఇండియావి. ఇంకా కానివి నాన్ రెసిడెంట్వి 4 crores. నాన్ మూవబుల్లో 3 crores ఉన్నాయి మొత్తం. ఓకే. Dividend from AG is received in India on 28/6/2024 1,10,000. సో డివిడెండ్ వచ్చింది ఈ ఏజీ కంపెనీ నుంచే. ఓకే. ఫర్ రికార్డ్ టు కంప్లీట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ taxable in India of Mr. Robert, ignoring the provisions of DTA between India and Germany, if any. Next, Robert out default tax regime. నెక్స్ట్, ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చినారు ఫర్ $1 రిలవెంట్ రేట్కి 28/11/2017 ఆయన కొన్నప్పుడు రేట్ ఉంది, ఆయన రెమిటెన్స్ చేసిన ఇయర్ ఉంది, సేల్ చేసిన ఇయర్కి సంబంధించి ఉంది. ఫస్ట్ అతనికి శాలరీ వచ్చిందా? ఎస్, శాలరీ వచ్చిందని చెప్పినాము. ఇక్కడ ఇండియాకి వచ్చినాడు, ఇండియా సర్వీస్ చేస్తున్నాడు అని చెప్పినాము కాబట్టి ఆ శాలరీ ఉంది. paid for services rendered in India as per section 9(1), hence it is acceptable in the hands of Mr. Robert. తర్వాత ఎగ్జామ్షన్ 10లో ఒకటి ఉంటుంది, వుడ్ నాట్ బి అవైలబుల్ టు హిమ్ తో హీ స్టేడ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 90 days during the previous year, since he is receiving salary from Germany company which is engaged in business and trade in India. ఇక్కడ ఏమంటే త్రూ పిఈ ఉంది అండ్ సచ్ సాలరీ బార్న్ బై ఇండియన్ పిఈ కాబట్టి ఇండియన్ దానికి సంబంధించిగానే ట్రీట్ చేసుకుంటాము. 28 lakhs ట్రీట్ చేసుకొని మామూలు మన దాని ప్రకారంగా 50,000 ఇస్తాము. ఒకవేళ 115 బీఎస్సీ తీసుకుంటే 75,000 ఇస్తుంటాము. అది ఆప్ చేసుకోవాలని చెప్పినాడు కాబట్టి 50,000 మాత్రమే ఇస్తాము. 27,50,000 శాలరీకి సంబంధించి ప్రాబ్లం ఏం రాదు. క్యాపిటల్ గెయిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు? క్యాపిటల్ గెయిన్లో రెండు కంపెనీస్కి సంబంధించి ఉన్నాయి. ఫస్ట్ ఫస్ట్ కంపెనీకి వచ్చేసి ఇండియన్ కంపెనీనే కాబట్టి ఇక్కడ ఒకటి యాక్సెప్ట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సేల్ కన్సిడరేషన్ ఎంత? 12,000 షేర్లు నేను అమ్మినాను, అంతేనా? 200 షేర్స్ నేను సేల్ చేసినాము, 43 రూపీస్ పర్ షేర్ అని చెప్పాను. సో 243 పర్ షేర్. అండ్ ఇక్కడ యావరేజ్ టీటీబీఆర్ డేట్ తీసుకోవాలి. ఎప్పుడు? ఆన్ ద డేట్ ఆఫ్ సేల్ 74 + 76/2 75 రూపీస్. సేల్ కన్సిడరేషన్కి నేను అది తీసుకోవాలి 75 రూపీస్. డాలర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నా ఫస్ట్. 688. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్కి ఆన్ ద డేట్ నేను ఎప్పుడు పర్చేస్ చేసినది 28/11/2017. ఏమి? రేట్ ఆఫ్ రెమిటెన్స్ నాకు సంబంధం లేదు. 59 + 60 61 అంటే బై 2 చేసుకుంటే 60 అవుతుంది. యావరేజ్ రేట్ తీసుకుంటే 60 అవుతుంది. అది కూడా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కన్వర్ట్ చేసుకోవాలి 388. ఈ 388ని ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. బయ్యింగ్ రేట్ టీటీబీఆర్ 74 తీసుకోవాలి. అండ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్కి బయ్యింగ్ రేట్ని తీసుకోవాలి 74ని, బయ్యింగ్ రేట్ని. సో సేల్ అప్పుడు సేల్ డేట్లో ఉన్న యావరేజ్ ప్రైస్, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్కి కాస్ట్ అక్విజిషన్ డేట్కి ఉన్న యావరేజ్ రేటు, రెండు రేట్లు. అది తీసేసిన తర్వాత నీకు ఒక కన్సిడరేషన్ వస్తుంది. ఆ కన్సిడరేషన్ని నువ్వు ఇండియా కరెన్సీలోకి కన్వర్ట్ చేయనీక
బయింగ్ రేట్ తీసుకోవాలి ఆన్ ద డేట్ ఆఫ్ సేల్కి, ట్రాన్స్ఫర్ జరిగినప్పటికి డేట్కి సంబంధించి. ఓకే, ఆడి వరకు క్లియర్. తర్వాత అది ఇండియన్ కంపెనీనే కాదు, నాట్ taxable in India since shares of foreign company do not derive its value sustainably from assets located in India. Has value of Indian asset does not exceed 10 crores. ఎందుకు వాడు ఎట్లా తీసుకుంటున్నా అంటే మేబీ అలా 15 lakhs కదా ఉన్నాయి, టోటల్ 15 lakhs కి సంబంధించి. 15 lakhs లో మామూలుగా మీరు ఏమనుకుంటారు, 15 7 + 8 మినిమం మన దగ్గర ఉండాలి అనుకుంటున్నాము. వాళ్ళు ఆల్రెడీ 3 పక్కన తీసేసినారు, ఇది అవుట్ సైడ్ ఇండియా అనుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళు నువ్వు ఉన్నావు అంతే. ఓకే, నెక్స్ట్ డివిడెండ్ వచ్చిందా? డివిడెండ్ వచ్చింది, అదే కంపెనీ నుంచి డివిడెండ్ 1,10,000. ఇన్కమ్ ఫ్రమ్ అదే డివిడెండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఏజెడ్ taxable in India since dividend is received in ఇండియాలో కాబట్టి 1,10,11,000. సో సబ్స్టాన్షియల్ అసెట్ లొకేటెడ్ ఇన్ ఇండియా హ్యాస్ వాల్యూ ఆఫ్ ఇండియన్ అసెట్ డస్ నాట్ ఎక్సీడ్ 10 crores కాబట్టి అది తీసేసినాము. డివిడెండ్ ఇన్కమ్ అనేది ఇక్కడ taxable అవుతుంది. ఎంతకి? గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇంత, టోటల్ ఇన్కమ్ వచ్చేసి 28,89,770కి taxable. అది కేస్ అనమాట. నెక్స్ట్ మిస్టర్ ప్రేమ్, ఒక పార్ట్నర్ ఉన్నాడు. ఏదాంట్లో పార్ట్నర్ అతను 2 firms లో పార్ట్నర్ అతను. ఎక్స్ అండ్ కోలో కంపెనీ ముంబై, ఎక్స్ అండ్ కో హ్యాస్ 4 partners. సో నలుగురు పార్ట్నర్ ఉన్నారంట, నలుగురులో ఒకడు ప్రేమ్. మొత్తంలో ఈక్వల్ షేరింగ్ రేషియోలో తీసుకుంటారు. నా మిస్టర్ ప్రేమ్ ఏమనుకుంటున్నా అంటే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాడు ఎక్స్ కంపెనీ నుంచి. ఎప్పుడు? 1/4/2024కి. అందులో సెట్ డేట్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్నర్ వచ్చేసి 32 lakhs ఉంది. ఓకే, ఓకే. ఇన్ ఆర్డర్ టు సెటిల్ ద డ్యూస్ ఆఫ్ మిస్టర్ ప్రేమ్ ద ఫర్మ్ రీవాల్యూస్ ఇట్స్ ల్యాండ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో వాళ్ళకి ల్యాండ్ ఉందంట, ల్యాండ్ని రీవాల్యూ చేస్తున్నారంట. వాల్యూ హౌస్ వాల్యూ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్. సో ఈ పార్ట్నర్షిప్ సమ్కి ద గుడ్ విల్ వాల్యూ ఉండొచ్చు, గుడ్ విల్ కూడా క్యాలిక్యులేషన్ చేసినాడు 70 lakhs. ద ఫర్మ్ హ్యాస్ ద ఫాలోయింగ్ క్యాపిటల్ అసెట్స్ హూస్ డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలో. సో పర్టికులర్ ఆఫ్ అసెట్, డేట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, వాల్యూ యాజ్ అన్ రిపోర్ట్ ప్రకారంగా, వాల్యుయేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే. ల్యాండ్ అట్ పూణే ఉంది. ఎప్పుడు పర్చేజ్ చేసినారు? 2013లో పర్చేజ్ చేసినారు. బుక్ వాల్యూ ఎంత? 15 lakhs. వాల్యుయేషన్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఎంతకు వస్తుంది? 50 lakhsకి వస్తుంది. ఇది వాల్యుయేషన్ రూపీ ప్రకారంగా, ఇది బుక్ వాల్యూ, ఇది డేట్ ఆఫ్ అక్విజిషన్కి సంబంధించి. ఓకే, ల్యాండ్ అట్ నాగపూర్ 15కి తీసుకున్నాము. బుక్ వాల్యూ 25.4 ఉంది, 45 lakhs ఉంది. ల్యాండ్ అట్ ముంబై 2013కి 88ది 250 ఉంది. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఇప్పుడే క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్నాడు, ఫ్రెష్ ఐటమ్ ఇది 70 lakhs. తర్వాత ఇన్ ఏప్రిల్ 2024 ఎక్స్ కంపెనీ గేవ్ ల్యాండ్ ఎట్ నాగపూర్ అండ్ 15 lakhs మనీ టు మిస్టర్ ప్రేమ్ టు సెటిల్ ఈ క్యాపిటల్ బ్యాలెన్స్. యాక్చువల్గా వన్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పినాము ఇక్కడ? 32 lakhs ఉంది ఇక్కడ. 32 lakhs కానీ ల్యాండ్ ఎట్ నాగపూర్ 45 lakhs ఉన్న ల్యాండ్ ప్లస్ 15 lakhs మనకి ఇచ్చి పంపిస్తున్నాం. ఇది కేసు. కంపెనీ చేతిలో ఏముంటుంది? ప్రేమ్ ఎంత పే చేయాలి ట్యాక్స్? వాట్ ఇఫ్ మిస్టర్ ప్రేమ్ ట్రాన్స్ఫర్ సచ్ ల్యాండ్ టు మిస్టర్ రాహుల్ 90 lakhsకి? నాగపూర్లో ఉన్న ల్యాండ్ని ఇంకొకరికి సేల్ చేసినాడు. ఎవరికి? రాహుల్కి సేల్ చేస్తే ఏమి? వాట్ ఈఫ్ ఎక్స్ కంపెనీ ముంబై ట్రాన్స్ఫర్ సచ్ ల్యాండ్ ఆఫ్ పూణే at 75 lakhs ఆన్ 12/9/2024? ఎక్స్ కంపెనీని ట్రాన్స్ఫర్ చేస్తే ఏది? పూణే ల్యాండ్ని, అది పైన ఉన్న దాన్ని 50 lakhs ఉన్నదాన్ని 75 lakhsకి సేల్ చేస్తే ఏమి? ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్దాము. దానికి కావాలన్నా నాకు క్యాపిటల్ గెయిన్ ఎంత అనేది కావాలి. ఇక్కడ మనం 2 సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 9B ఒకటి, సెక్షన్ 45(4) ఒకటి. ఏం చెప్తావు అవి అంటే
ఫస్ట్ కంప్యూటేషన్ చేయాలి 9B ప్రకారంగా. ఎంత నాకు ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 45 lakhs. తర్వాత కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత, ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసుకోవాలి. సో కాస్ట్ నాకు తెలుసు 25.4, సో 25.4ను కాస్ట్ ఆఫ్ అక్విజిషన్కి తీసుకోవాలి. 4 and 5 తర్వాత అది నేను ఎప్పుడు కొనుక్కున్నది 15కి కాబట్టి 15, 16, 36,30,000. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ 8,70,000. ఓకేనా. ఇది ఎవరు సేల్ చేస్తున్నారు, పమ్ము సేల్ చేస్తుంది. 8,70,000 పమ్ము. ఒకవేళ నేను ట్యాక్స్ పే చేయాల్సిన వచ్చింటే దాని మీద ఎంత 20%, ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తూ 1,80,460 పే చేయాలి. ఎవరు, పమ్ము పే చేయాలి. ఇది జరిగిండాల్సినది. ఇప్పుడు బిఫోర్ అడ్జస్ట్మెంట్ చేయకముందుకు ఒక్కొక్క క్యాపిటల్ ఎంత ఉంది, 32 lakhs ఉందని చెప్పినాము. కరెక్టేనా. ఎస్, 32 lakhs ఉంది. ఈ ట్యాక్స్ పమ్ పే చేస్తే ఎవరు పే చేస్తుండ్రి, పార్ట్నర్ పే చేస్తుంది. పార్ట్నర్ పే చేయడం ఏంటి, మీ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్స్కి అడ్జస్ట్ అవుతుండే. సో పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్స్కి అడ్జస్ట్మెంట్ చేద్దాం ఇప్పుడు. క్యాపిటల్ బిఫోర్ రీకాన్స్టిట్యూషన్ 32 lakhs. యాడ్ 1/4. ఇది ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చేసి ఈక్వల్ అన్నా కాబట్టి అది. సో ఫేర్ మార్కెట్ వాల్యూ 45 lakhs, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 25, క్యాపిటల్ గెయిన్ 1,80,000. తీసేసే మొత్తం గెయిన్ ఎంత, 17,79,000. సో ఆ ప్రాఫిట్ని నలుగురికి డిస్ట్రిబ్యూషన్ చేసేసుకోండి. సో నలుగురికి డిస్ట్రిబ్యూషన్ చేసేసుకుంటే ఎంత వస్తుంది, 17, 79, 04, 0 డివైడెడ్ బై 4. సో ఎంత వస్తుంది, సో 32 lakhs వాళ్ళకున్న క్యాపిటల్. ఈ అసెట్ సేల్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ ఒక్కొక్క పార్ట్నర్కి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క పార్ట్నర్ యొక్క బ్యాలెన్స్ 36,44,760 అవుతుంది. ఓకే. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ చేస్తే ఏది, ఆండ్రాయిడ్ సెక్షన్ 45(4) ప్రకారంగా మనం ఎంతకి ఇస్తున్నాము, అతనికి 45 lakhs ఇచ్చి, 45 lakhs సంబంధించిన ల్యాండ్ ఇచ్చి, ప్లస్ ఒక 15 lakhs క్యాష్ ఇచ్చి పంపిస్తున్నాం. మొత్తం 36 lakhs అతనికి ఇస్తున్నది. అతని బ్యాలెన్స్ ఎంత నా ఫమ్ దగ్గర ఉన్నది, 36,44,000. సో అతని క్యాపిటల్ గెయిన్ ఎంత, 23,55,240. సో attributable capital gain to remaining capital of the firm as per rule 8AP అన్నమాట, రిమైనింగ్ క్యాపిటల్. నెక్స్ట్ వాల్యూ చేసుకుంటే, అంటే ఒక ల్యాండ్ వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 2 ల్యాండ్లు సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఉంటుంది, పూణే, ముంబై ఉంటాయి. దాన్ని రీవాల్యుయేషన్ చేసుకుంటే, రీవాల్యుయేషన్ ఏమి, 15 lakhs బుక్ వాల్యూ, రీవాల్యూడ్ అమౌంట్ ఎంత ఉంది, 50 lakhs ఉంది. ఎంత ఇంక్రీజ్ అయింది, 35 lakhs ఇంక్రీజ్ అయినట్టు. ఓకే, 5 lakhs ఇంక్రీజ్డ్. 35 lakhs. సో మొత్తం ల్యాండ్ వెళ్ళిపోయాక 50, 250, 300, 370 మొత్తం వాల్యూ ఆఫ్ ల్యాండ్. చూడండి, 35. ఇందులో ఎంత పెరిగింది, 160 పెరిగింది. ఇందులో ఎంత పెరిగింది, 70 పెరిగింది. మొత్తం 267. 267 టోటల్గా పెరిగిన వాల్యూ. 267లో దీని పోర్షన్ ఈ 23,55,240 ఉంది కదా, క్యాపిటల్ గెయిన్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఈక్వల్ రేషియోలో, అంటే దాని యొక్క అసెట్ వాల్యూ యొక్క రేషియోలో డిస్ట్రిబ్యూషన్ చేయండి, అట్రిబ్యూషన్ చేసుకొని అట్రిబ్యూట్ చేయండి. 23,55,240 చేస్తే ఈక్వల్ అసెట్, దీనికి 3 lakhs వస్తుంది, దీనికి 14 lakhs, దీనికి 6 lakhs. ఇప్పుడు పూణే అండ్ ముంబై అమౌంటింగ్ చేసుకుంటే, ఈ రెండు ల్యాండ్స్ కన్నా చూసుకుంటే 14, 3, 17 lakhs షెల్ బి ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. గుడ్ విల్కి సంబంధించి 6,17,474 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. నెక్స్ట్ ఏ దానికి సంబంధించి చూసుకుంటే, పమ్ముకి సంబంధించి చూసుకున్నప్పుడు. నెక్స్ట్ ప్రేమ్ ఉన్నాడు, ప్రేమ్ చేతికి ఎంత క్యాష్ ఎంత పడుతుంది అంటే, సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 90 lakhs ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి.
ఎంతకి 90 lakhsకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా రాహుల్కి. దాని యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉండే 45 ఉన్నప్పుడు నేను తీసుకున్నా. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 45 lakhs. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్, ఇంకొక ల్యాండ్ని సేల్ చేస్తున్నారు. ఏది ఆ, పూణేలో ఉన్నది. ఎంత సేల్ చేస్తున్నారు? 75 lakhsకి సేల్ చేస్తున్నారు. ఓకేనా? సో 75 lakhsకి సేల్ చేస్తున్నారు. ప్లస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత ఉందో చూసుకోవాలి. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 15 lakhs. సో 15 lakhs నాకు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసిన తర్వాత క్యాపిటల్ గెయిన్ అట్రిబ్యూటబుల్ టు పూణే లిమిటెడ్. ఆల్రెడీ నేను క్యాపిటల్ గెయిన్ ఒకటి తీసేసుకున్నాను, దానికి సంబంధించి పే చేసుకున్నాను. ఎంత? పూణేది 3,08,740. సో 3,08,740 ఆల్రెడీ పేడ్, ఇది పక్కన తీసేస్తాం అట్రిబ్యూటబుల్ టు పూణే. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 56 lakhs. యాక్చువల్గా 75, జస్ట్ సెకండ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 75 308 and 40, 77 minus 3, so 8, 7, 40. That is, this is 90, 260, 10, 1,12,10 lakhs కి సంబంధించి కేసు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th వన్. ఏముంది 11th క్వశ్చన్లో అంటే, మన్నాన్ అనేతడు ఒకడు ఉన్నాడు, రిమైన్ ఇన్ కంట్రీ ఎక్స్. ఐ థింక్ 10 క్వశ్చన్స్ అనే కదా. సో నెక్స్ట్ 10 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం రండి.